ఇక ఆలోచన చేయకుండా త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు. పెడితే పెట్టండి, పెట్టకపోతే కట్టేయండి. మధ్యలో ఆయన కన్ఫ్యూజ్ చేయాలంటే మొత్తం అన్నిటికీ యాంప్లవర్ తీసి పక్కన పెట్టేస్తాను. పెట్టండి, మళ్ళీ మీరు డస్ట్బిన్ చేయండి. మీరు ఒక టెక్నికల్గా ఒక నేర్చుకోండి. ఎక్కడ పెట్టింది లైవ్లోకి వెళ్ళకూడదు, లైవ్లో వచ్చింది ఇక్కడ రాకూడదు. ఇక జీవితాంతం చెప్తూ కూర్చోరు. వర్క్ నేర్చుకోండి. మా వల్ల అవదని ఇష్టం వచ్చినట్టు పడంటారా? నేనే పెట్టుకుంటాను, నా కెమెరా నేనే పెట్టుకుంటాను, నా సౌండ్ నేనే పెట్టుకుంటాను. మీ పనులు మీరు చూసుకోండి. యెహోవా పని నిర్లక్ష్యంగా చేశారంటే మళ్ళీ చెప్తాను, పెళ్ళిని ఏదో రోజు కొడతారు, మొత్తం అందరూ సెటరేట్ అయిపోతారు. దేవుని పనిని ఇంట్రెస్ట్గా చేయండి. కాంట్రాక్ట్ వర్క్ చేసినట్టు చేయకండి. ఒక ఫ్లో వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఫ్లో వెళ్ళనివ్వాలి. మరి సడన్గా దురాత్మ వచ్చేస్తుందో నాకు ఏదో తెలియదు, కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తారు. ప్రసంగం డిస్టర్బెన్స్ చేయకండి. వాక్యానికి అడ్డు రావడం మీ ఆత్మలకు మంచిది కాదు. సరే చదవమ్మా. ఆత్మ విషయమై దీనిలో అయిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడవారు ధన్యులు, వారు వాదార్చబడదు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. ఆగుదాం. గతించిన వారి నుంచి కొన్ని సంగతులు మనం క్రమానుగతంగా ఆలోచించాలని మనం ప్రారంభించాం. అందులో ఒకటి, దేవుడు తన రాజ్యాన్ని కడుతున్నప్పుడు సువార్త చెప్పి మనుషుల్ని తన రాజ్యం చేత లేదా తన వాక్యం చేత మనుషుల్ని బలపరిచి తన రాజ్యంలో పౌరుషత్వాన్ని అనుగ్రహిస్తాడు. బాగా వినాలి. ఒకటి దేవుని రాజ్యం, రెండు సాతాను సామ్రాజ్యం. సాతానుగాడు తన సామ్రాజ్యాన్ని ఎలా కడతాడంటే వాడు సువార్త చెప్పి కట్టడు, సోది చెప్పి కడతాడు. వాడు దేవుడు తన రాజ్యాన్ని ఎలా కడతాడంటే సువార్త చెప్పి కడతాడు. సువార్తకు ఆపోజిట్గా మాట్లాడేది సోది. సోదికి మరి యొక్క పర్యాయ పదమే కొండెములు. నా మాట మీకు అర్థమవుతున్నాయి. అంటే అనవసరమైన సంగతులు మాట్లాడుకుంటూ వాడు ఒక టీం ఫామ్ చేస్తాడు అన్నమాట. అది వాడి సామ్రాజ్యం. ఇది ఆది నుంచి జరుగుతుందంటే ఆది కాను ఏదైనా వనం నుంచి సంగతులు తారసపడ్డాయి, మనం చూసాం. వాడు పట్టాన్న మంచి సంగతులు మాట్లాడతాడంటే వాడు మంచి సంగతులు మాట్లాడు, వాడు విడగొట్టి చెడగొట్టి వాడికంటూ ఒక టీం ఫామ్ చేసుకోవడానికి ఇలాంటి స్వభావ విరుద్ధమైన సంగతులు వాడు ఎక్స్పోజ్ చేస్తాడు. వాడికున్న బుద్ధే అది. అందుకే వాడు ఆదామవ్వలకి ఏదో మేలు చేస్తున్నట్టు, వాళ్ళ జీవితాలు బాగుపడితే అందరికన్నా ముందు నేనే మీకోసం నేను సంతోషిస్తాను అన్నట్టు, మీ జీవితాలు మేలు కోరేది యూనివర్స్లో ఎవరైనా ఉన్నారంటే దేవుడి కన్నా ముందు నేనే ఉన్నాను అన్నట్టు వాడు ఉచిత సలహాలు ఇస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ రైట్ అని చెప్పడానికి వాడు క్వశ్చన్స్ రేజ్ చేశాడు. ఆ క్వశ్చన్స్ రేజ్ చేసినప్పుడు వీళ్ళ ముఖం అంతా క్వశ్చన్ మార్క్ అయింది. అవును కదా, ఈ ప్రశ్నలకు ఆంతర్యం ఏంటి, అర్థం ఏంటి అని వాడు అడిగినప్పుడు వాడిని వాళ్ళు అడక్క మునిపి వాడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మీరు డెవలప్ అవ్వడం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకు మీరు ఏం చేస్తారంటే నా సలహా వినండి. ఆయన ఎందుకు మిమ్మల్ని తినొద్దు అన్నాడంటే దానికి కారణం ఒకటే, మీరు ఎదిగిపోతారని, మీరు బాగుపడిపోతారని, మీ బాగుని ఆయన చూడలేక ఆయన జెల్స్ ఫీల్ అయ్యి మీకు తినొద్దని కొన్ని కట్టడలు కట్టాడు. కాబట్టి మీ మంచి కోరేది ఎవరైనా ఉన్నారంటే దేవుడి కన్నా ముందు చెప్పండి నేనున్నానని చెప్పారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గాసిప్స్ చెప్తున్నవాడు ఎప్పుడు ఎలా చెప్తాడంటే గుర్తుపెట్టుకోండి,
మనకి మంచి చెప్తున్నట్టే చెప్తారు. నేను చెప్పేది కొండెమరా అని చెప్తే నువ్వు వింటావా? నువ్వు విను. నీకు ఎలా చెప్తాడు? నువ్వు బాగుండాలి. అసలు నేను చెప్పకూడదు అనుకుంటున్నాను రా, కానీ నీకు ఎందుకు చెప్తానంటే నువ్వు బాగుండాలని చెబుతున్నాను రా. ఆ లవ్లీ మాటలు ఎలా ఉంటాయంటే నిజంగా వాళ్ళు మనకి ఏదో మేలు చేస్తున్నట్టు అనిపిస్తుంటుంది. అలానే చెప్తారు వాళ్ళు. అలా చెప్పిన మాటల వలన విడిపోయిన సంఘాలు, సంసారాలు, స్నేహాలు చాలా ఉన్నాయి. వాటి గురించి మనం ఆలోచించాం గతించిన వారం. దాని కొనసాగింపు ఈరోజు మనం చూస్తున్నాం. బాగా వినాలి. గాసిప్ స్టార్ట్ అవ్వడానికి కారణం, రకరకాల కారణాల్లో ఈ గాసిప్స్ని ఎవరు ఎక్కువ ఉపయోగించుకుంటాడంటే సాతానుగాడు ఎక్కువ ఉపయోగించుకుంటాడు. వాడు సువార్త చెప్పడు, వాడు సోది చెప్తాడు. వాడు గాస్పల్ చెప్పడు, గాసిప్స్ చెప్తాడు. ఆ చెప్పినప్పుడు దేవుని రాజ్యంలోంచి తన రాజ్యంలోనికి వాడు ప్రజలను లాక్కుంటాడు. వాడు వేసే పన్నాగాల్లో పన్నాగం ఒకటి. దేవుడు వాక్యం చెప్పి కాపురాలు కడితే వీడు కొండెములు చెప్పి కాపురాలు పోగొడతాడు. దేవుడు వాక్యం చెప్పి స్నేహాన్ని కడితే వీడు కొండాలు చెప్పి స్నేహాన్ని చెడగొడతాడు. దేవుడు వాక్యం చెప్పి సంఘాలు కడితే వీడు కొండెములు చెప్పి సంఘాలని మొక్కసెక్కలు చేస్తాడు. ఇది కొన్ని దరిద్రం, అది గుర్తుపెట్టుకోండి. ఈ లక్షణాలు సాతానుగాడివి. దీన్ని భుజాన మోసుకుని నాలికి భుజాల మీద వేసుకుని తిరిగే బుద్ధి ఇక్కడ ఎవరికైనా ఆడవాళ్ళకి కానీ మగాళ్ళకి కానీ ఉంటే జర జాగ్రత్త. దేవుడు నేరుగానే చెప్పండి, ఈ పులిపేట మీద నుంచి నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఇది మాకు కాదులే, మాకు కాదులే, మాకు కాదులే, ఇది పక్కోడుకులే అనుకుంటే నీకు శ్మశానానికి ఎలకమ్మ కాడు దగ్గరలోనే పెట్టుకున్నావు మాత్రం మర్చిపోక. ఎందుకంటే యెహోవా మాటను తృణీకరించిన వాడు ప్రజల్లో ఉండకుండా చెప్పండి కొట్టివేయబడతాడు. కాబట్టి జాగ్రత్త. ఇది నీ కోసమా, నా కోసమా, మా కోసమా, ఎవరి కోసం అన్నది అప్లై చేయడం మానేసి ఒకవేళ నాలుగు ఉంటే మార్చుకుంటాను ప్రభువా అనడం ఉత్తమమైన సంగతి. జాగ్రత్త. ఏం జరుగుతుంది? గాసిప్స్ అని పుట్టడానికి మరొక కారణం ఉంది. మరొక కారణం ఏంటి చెప్పనా? ఆ కారణాల్లో ఒక కారణం మీరు ఆశ్చర్యపోయే సంగతి ఫేవరెటిజం. గుర్తుపెట్టుకోండి. ఫేవరెటిజం అంటే చెప్పిన ఒక అభిమానం. ఒక వ్యక్తిని అభిమానించే తీరుతెన్నులు కూడా గాసిప్స్కి కారణం అవుతాయంటే అవుతాయి. ఎట్లా అవుతాయి? ఆశ్చర్యపోయే సంఘటన. నిజానికి అది పాజిటివ్ వైబ్రేషన్లో రాయబడిన సంఘటనే, కానీ వచ్చిన రిజల్ట్ మాత్రం నెగిటివ్ ఆన్సర్ వచ్చింది. ఎక్కడ? ఒకసారి చూద్దాం. ఒకసారి ఆదికాండము త్వరగా 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. యాకోబు గారి వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతని చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనను గూర్చిన సమాచారము ఆ తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలుకి వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే తనను ఎక్కువగా ప్రేమించినందున అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతను తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారతని మీద పగబెట్టి అతని క్షామ సమాచారమైన అడుగుటకు అడగలేకపోయిరి. మీకేమర్థమవుతుంది? స్టోరీ మీకు తెలుసు. యాకోబు గారి స్టోరీ. ఆయన లేక ఆలస్యంగా ఇస్సాకుకి రెబెక్కమ్మకు పుట్టిన ఆలస్యంగా పుట్టిన ట్విన్స్. అందులో ఒక అబ్బాయి ఎవరు? యాకోబు గారు. మీకు వీలైతే సాయంత్రం తరగతులు కూడా ఫాలో అవ్వండి. మత్తయి సువార్తలో పాత నిబంధన యాకోబు చరిత్రని మనం ధ్యానిస్తుంటే మత్తయి సువార్త యొక్క వివరణ స్టార్ట్ చేసాం. క్రొత్త నిబంధన యొక్క నేపథ్యం ఏంటో అర్థం చేసుకోవడానికి ఒక స్టడీ ప్రారంభించాం అక్కడ రాజమండ్రిలో. దాన్ని ఫాలో అవ్వండి. నీ స్టడీ నీ ఇష్టం వచ్చిన నువ్వు వేడంటే మీ సంగతి దేవుడు చూసుకొని కాక. మీకు వాక్యం కావాలనుకుంటే చూడండి. అందులో లాస్ట్ వీక్ యాకోబు సంగతి మాకు తెలుసుగా,
మాకు తెలియని ఎవరాలు అనుకోకండి, మనకు తెలియని సంగతులు వాక్యంలో ప్రతిసారి ఉంటాయి. అందులో లాస్ట్ వీక్ మనం ఎంచుకున్న లైన్ ఏంటంటే ఎలక్షన్ సెలక్షన్. అంటే ఒక వ్యక్తిని దేవుడు ఎలా పిలుస్తాడో, ఎలా ఎంపిక చేస్తాడో, ఇంతమంది ఎలక్షన్లో కొందరు వ్యక్తుల్ని దేవుడు ఎలా సెలెక్ట్ చేస్తాడన్న దాన్ని కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం. అందులో మీకు వీలైతే సాయంత్రం వినంటే ఇంకా మీకు బ్రైట్గా అర్థం అవుద్ది. ఈరోజు నేను మాట్లాడుతున్న సంగతి ఇక్కడ యాకోబు, యాసావు అన్నవారు లేట్ టైంలో పుట్టారు. ఎవరికి? ఇసాక్ గారికి, రెబెక్కమ్మకి. వీళ్ళు లేట్ టైంలో పుట్టిన వీళ్ళ డిజైర్స్ వేరు, వీళ్ళ టేస్ట్లు వేరు, వీళ్ళ గోల్స్ వేరు. అయితే ఆ తర్వాత మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే తల్లి సలహా విని దూరంగా పోయాడు. ఎవరు? యాకోబు గారు. మీ స్టోరీ ఎలా మాట్లాడుకున్నా ఎంత బాగా వినండి. రెబెక్కమ్మకి దేవుడు ముందే చెప్పాడు కనుక రెబెక్కమ్మ యాకోబు పట్ల ఫేవరెటిజం చూపించిందన్న ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నిజం, దేవుడే నిజం చెప్పాడు, సత్యమే మాట్లాడి ఈ బిడ్డే ఉపయోగపడతాడని చెప్పాడు. ఎంత చెప్పినా ఒక తల్లిగా ఇద్దరిని సమానంగా ప్రేమించాలా వద్దా? మనం అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుని సినిమాల్లో డైలాగులు వింటాం. ఎరా తల్లిగా నీకు ఎప్పుడైనా అన్యాయం చేస్తాను ఏంటంటే ఖచ్చితంగా చేస్తారు. అది సినిమా, ఇది రియాలిటీ. అది రీలు, ఇది రియాలిటీ. ఖచ్చితంగా చేస్తారు. ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉంటే పేరెంట్స్లో లవ్లో బ్యాలెన్స్ తేడా ఉంటుందంటే మీరు రాసి పెట్టుకోండి, తేడా ఉంటుంది. పెద్దోడు పెద్దోడే, చిన్నోడు చిన్నోడే. ఎవరికేసే లెక్కలు వాళ్ళకు ఉంటాయి. మీరు కావాలంటే మీరు రాసి పెట్టుకోండి. కొన్నిసార్లు చిన్నోడి మీద ఉన్న మోజు పెద్దోడి మీద ఉండదు, పెద్దోడి మీద ఉన్న మోజు చిన్నోడి మీద ఉండదు. ఈ ఫేవరెటిజం రెబెక్కమ్మ చూపించింది. ఆవిడిచ్చిన సలహాలకి యాకోబు జీవితం ఏమైంది? 25 ఏళ్ళు లేనిపోని క్రైసిస్లో పడింది. నేను అడుగుతున్నాను, అది కూడా గాసిప్లోకి వస్తుంది అంటే రాదా? భర్త మాటలు సైడ్ నుండి విని ఆ మాటలు పట్టుకెళ్ళి కొడుకు ఎక్కించి ఇలాగలాగని చెప్పి ఆ కుటుంబంలో తలకాయ గుండాల్సిన ఈవిడే కిరికిర్లు పెడితే ఆ కిరికిర్లకి ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడింది? దీని గాసిప్స్ అనరా? ఆవిడ ట్రూతే నడుతున్నాను, ఆవిడ సత్యమే మాట్లాడింది. ఏం సత్యం? అలా ఆయన మాట్లాడుతున్న నిజమే. ఆ పెద్ద ఆయనకి ఆ పెద్దోడికి ఆశీర్వదిస్తాడు నిజమే, అంతా నిజమే. కానీ చెప్పే టైమింగ్ ఎలాంటిది, సందర్భం ఎలాంటిది, ఆ చెప్తున్నప్పుడు నీ టోన్ ఎలా ఉంది అంటే రెబెక్కమ్మ టోన్ ఏ రేంజ్లో చెప్పుంటుంది? నీకు అన్యాయం జరిగిపోతుందిరా బేటా, అన్నయ్యకే మొత్తం ప్రాపర్టీ వెళ్ళిపోయేలా ఉంది. ఆ టోన్ వైబ్రేషన్ ఎలా ఉండుంటుంది చెప్పండి? చెడగొట్టి ఎడగొట్టలేదా? వాళ్ళ నాన్న మాట్లాడింది నిజమే, బాగా వినండి. వాళ్ళ నాన్న ఐజక్ మాట్లాడుతున్నది నిజమే, వాళ్ళ అన్నికి ప్రాపర్టీ ఇస్తాన్నది నిజమే, బ్లెస్సింగ్స్ ఇస్తాన్నది నిజమే, అంతా నిజమే. కానీ ఆ నిజాన్ని తీసుకెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు తేడా కొట్టిందా లేదా? నిజంగా బాధ్యత ఉన్న తల్లి అయితే ఏం చేయాలి? పెద్ద ఆయన ఇలా అనుకుంటున్నాడు రా, మరి దేవుడు ఇచ్చిన ప్లానింగ్ ఎంత మర్చిపోయాడేమో. నేను ఎవరించి మాట్లాడతాను, నువ్వు మాత్రం తలదిక్కల నిర్ణయాలు తీసుకోకు, అన్నయ్యతోని నాన్నతో నేను మాట్లాడతాను, కొంచెం జాగ్రత్త అబ్బాయి అంటే బాగున్నావు. కూరండేమంది, పట్టుకెళ్ళిపోమంది, సొక్కా గుట్టిచ్చేసింది, అన్నీ చేసింది. ఒక ట్రూత్కి తన ఐడియాలజీ తోడవుతే అది పొగొచ్చో గాసిప్ అయిందా లేదా చెప్పండి. ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే ఎండడం తప్పు కాదు, చూడడం తప్పు కాదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలో తేడా వచ్చిందో మొత్తం మంట కలిసిపోతాయి కుటుంబాలు. ఆవిడ డైరెక్ట్గా ఐజక్ గారితో మాట్లాడితే బాగుండేమో, సీన్ వేరేగా ఉండు. తగలడిపోయిన తర్వాత తీరిగ్గా మాట్లాడింది ఏమని? అయ్యా ఇలా ఉందయ్యా, మరి ఇలా చిన్నోడు పెద్దోడు దేవుడు ఆ రోజు ఎలాగ అన్నాడని. ఇప్పుడు మాట్లాడితే 28వ అధ్యాయంకి వచ్చేసరికి జరగాల్సిందంతా జరిగిపోయింది. అయినా మరో విషయం చెప్తున్నాను, రెబెక్కమ్మదైనా మిస్టేకు, ఐజక్ గారిది లేదా మిస్టేక్ నడుతున్నాను. ఐజక్ గారిది మిస్టేక్ కదా. ఆయనకి 2 పిల్లలు ఉన్నప్పుడు మీరు తర్వాత సాయంత్రం వీలైతే వినండి, పెద్దోడేదో మాంసం కూర తెస్తే అస్తం పెద్దోడి వైపుకి వెళ్ళిపోవచ్చా? అంటే పిల్లలు కలిసి వస్తే ఒకలాగా చెప్పండి, కలిసి రాకపోతే ఒకలాగా పేరెంట్స్ వ్యవహరించొచ్చా? ఇద్దరు నువ్వేగా కన్నావు, కలిసి వచ్చే ఒకలా, కలిసి రాకపోతే ఒకలా చూడొచ్చా అంటున్నాను. ఫేవరెటిజం అనేది గాసిప్స్కి కారణం అవుతుందా? ఫేవరెటిజం అనేది కుటుంబాలు కొండములు చెప్పుకోవడానికి కారణాలు అవుతాయి. ఇక్కడ అయ్యాయి. ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి, ఆ ఇత్తనం అలా కొనసాగింది.
అది యాకోబు గారు కొనసాగింది. నష్టం జరిగింది. 25 ఏళ్ళు వెళ్ళాడు. ఆ తిరిగి వచ్చేసరికి ఒక పిల్ల పెళ్ళిళ్ళు చేసుకుని వచ్చాడు. పెద్దవాడిని చేసుకున్నాడు, చిన్నవాడిని చేసుకున్నాడు. వాళ్ళకి మళ్ళీ దాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేసుకున్నాడు. వాళ్ళ ఏళ్ళ మొత్తం కలిపి ఓ గంపెడు మంది పిల్లలు కన్నారు. గంపెడే. ఆ గంపెడు మంది పిల్లల కంటే తిరిగి వస్తున్నప్పుడు ఎన్ని ప్రాజెక్టులు, ప్లానింగ్స్ ఇవన్నీ జరిగాయి. ఆ జరుగుతున్నప్పుడు మీకు అంతా తెలుసు. ఆ ముందుకు వెళితే ఇలా మందలు మేపుతున్నారు. ఆ మందలు మేపుతున్నప్పుడు ఈ అబ్బాయి లేక పుట్టాడు ఆ ప్రేమించిన ప్రియురాలికి. ఎవరికి? రాహేలమ్మకి. ఎవరు? యోసేపు గారు. ఆ పుట్టిన అబ్బాయి మీరు చూడండి, ఇక్కడ యోసేపుని ఏదో అనేస్తున్నాడని నా మీద తిట్టడానికి మీరు రెడీ అయిపోకండి. కానీ అప్పటికి యోసేపు గారి వయసు ఎంత? 17 ఏళ్ళు. 17 ఏళ్లలో ఆ వయసులో ఆయన చేసిన పొరపాటు ఏంటి చెప్పనా? ఆయన విన్నదే నిజమే. వాళ్ళ అన్నయ్యలు తుంటర పనులు చేస్తున్నారన్నది నిజమే. కానీ అలా మోసుకొచ్చి చెప్పడం వలన యోసేపుకి కానీ యాకోబుకి కానీ ఏమన్నా కలిసి వచ్చిందా? మంచి జరిగిందా, నష్టం జరిగిందా చెప్పండి. జీవితాంతం పూడ్చుకోలేని అగాధం ఏర్పడిందా లేదా? నేను అదే అంటున్నాను. మనం వింటున్నవి నిజమైన నువ్వు చెబుతున్న టోన్, టైం అనేది ఏ సెన్స్లో జరుగుతుందన్నదే ఇంపార్టెంట్. అందుకే ఒక విషయాన్ని గుండెల్లో దాచుకోవడం రాలేనప్పుడు నువ్వు ఎట్టా బిలీవర్ అవుతావు? ఒక సంగతి ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో టైమింగ్స్ నీకు తెలియలేనప్పుడు నువ్వు క్రైస్ట్ ఫాలోవర్ ఎట్లా అవుతావు? ఈ సెన్స్ నీకు పనిచేయొద్దా? దీనివల్ల రిజల్ట్ ఏంటి, దీనివల్ల డిస్ట్రాయిడ్ ఏంటి నీకు తెలియొద్దా? ఇది తెలియకపోతే దీని ఎఫెక్ట్, ఆన్సర్ ఎలా ఉంటుందో, జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత అప్పుడు నెత్తి మీద తడిగుడ్డేసుకుని ఇట్టా జరుగుతుందని అనుకోలేదంటే దేవుడు ఎవరిని కార్నర్ చేసి నిలబడతాడు? నేను సత్యమే మాట్లాడను ప్రభు అంటే నువ్వు సత్యం మాట్లాడ శుద్ధిగా ఇలా రా అని నిన్ను నిలదీయడనుకుంటున్నావా? ఖచ్చితంగా అడుగుతాడు. దేవుడి యొక్క మనసు ఏంటో చెప్పిన, మనుషుల్ని కట్టాలనుకుంటాడు. సాతానుగాడి మనసు ఏంటో తెలుసా? మనుషుల్ని విడగొట్టాలనుకుంటాడు. దేవుడు ఏ విధము చేతనైనా సరే సహోదరిని సంపాదించుకోండి అన్న థీమ్లో అయినా ఎక్కువ ఉంది. ఒకవేళ ఇతరుల నేరాలు, ఇతరుల బాధలు, ఇతరుల యొక్క కుటుంబ విషయాలు, స్నేహాల విషయాలు, సంఘాల్లో జరుగుతున్న లసుకులు దేవుడు ఎత్తి మాట్లాడితే ఒక్క మనుష్యుడు దేవుని రాజ్యంలో నిలబడగలడా? ఎవరికి రైట్ లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ దేవుడు బాగా వినండి, దేవుడి స్థానాన్ని మనం తీసుకోకూడదు. ఆయన జరిగించాల్సిన టయానికి ఏం జరిగించాలో అది జరిగిస్తాడు. ఇక్కడ జరుగుతున్న సెన్స్ మీకు అర్థమవుతుందో లేదు మీరు చూడండి. యాకోబు గారు ఫేవరెటిజం ఏంటి? ఫేవరెటిజం అంటే 12 మంది కొడుకులు ఉంటే ఈ అబ్బాయిని ఎక్కువ ప్రేమిస్తాడట. యోసేపు గారు వారిని కూర్చి చెడుతనం తెస్తున్నారట. వాళ్ళ నాన్నగారు వింటున్నారట. అన్నీల కోసం అలా నాన్న ఇలా నాన్న అని చెప్తున్నారట. ఇలా చెబుతున్నది బాగానండి, మంచో చెడో వాళ్ళ నాన్న దగ్గర తెస్తున్నప్పుడు ఆ వార్తలు వీళ్ళ నాన్నగారు వింటున్నారట. వాళ్ళ నాన్నగారు ఏం చేయాలి? యారు అబ్బాయిలు ఇలా చేస్తున్నారంటే ఏంటని ఆ రోజే కడిగి పారేస్తే బాగున్నావు. కడిగాడా? లేదు. అరే తప్పురా, మళ్ళీ అన్నయ్యకి వ్యతిరేకంగా నువ్వు ఇలా వార్తలు తేక మళ్ళీ వాళ్ళు నీమే పక్కబడతారని పెద్ద ఆయన ఒక మాట అన్నాడా? అనలేదు. ఇలాంటి గ్యాప్లు బాగుండి ఈ గాసిప్స్ పెరిగినప్పుడు ఈ గ్యాప్లు ఏమయ్యాయి చెప్పండి? ఉమ్మడి కుటుంబం చెప్పండి సీలిపోయింది. ఊరికే రానడుతున్నాను. ఇందాక తమ్ముడు అంటున్నాడు, పెద్ద విషయాల వల్ల ప్రమాదాలు రావు, చిన్నవే మంట కలిపితే ఆ చిన్నది నిప్పులాగా రాజవుద్ది, అది మొత్తం పచ్చని వనాన్ని తగలెడుతుంది. అందుకే నాలుక చెప్పండి, యాకోబు గారు అన్నారు, నాలుక అగ్ని వంటిది, అది అడవికేసి ఇచ్చేడుతుంది అని గుర్తుపెట్టు. ఇది మెత్తగా ఇప్పుడు నీటిలో నానుతుంది అనుకోకుండా అలా జనంలో అది చాలా ప్రమాదం. దాంతో కత్తి కన్నా మాట పదునైనది. కత్తి పొడిసడానికి 2 కుట్లు వేసుకుని తర్వాత ఒక 6 రోజుల్లో 4 రోజుల తర్వాత తగ్గిపోద్ది. అదే మాట అది ఎక్కడెక్కడ పడదు. ఎక్కడ పడుతుంది చెప్పండి? గుర్తట్టు వచ్చేస్తుంటుంది. ప్రతిసారి మైండ్లోకి వస్తుంది, అలా అన్నాడని. ఇప్పుడు ఆ మాటలు కాస్త ఇప్పుడు ఎలా వెళ్ళిపోయినాయి అంటే మాటల తోటలు అయిపోయాలని చెప్పండి. అందుకని అడుగుతున్నాను, సాధ్యమైతే ప్రభు ఏమన్నా చెప్పిన, సాధ్యమైతే సత్యము సమాధానకరమైన వార్తే మనం మాట్లాడదాం. మనుషుల్ని కట్టే మాటలే మాట్లాడదాం. అంతకు మించిన వ్యతిరేకమైన మాట మాట్లాడితే దేవుడు మనల్ని క్షమించును గాకని దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఏం జరుగుతుంది చూడండి. నాన్నగారు వింటున్నారు,
అన్నయ్యల కోసం వార్త తెస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు యోసేపు గారిని ప్రేమిస్తున్నాడు. ఆ యోసేపు గారిని ప్రేమిస్తుంటే ఆ ప్రేమ వాళ్ళకి అసూయ కలగజేసింది. ఫేవరెటిజం అనే దాంట్లో అసూయ వచ్చింది. బాగునండి, ఆ ఫేవరెటిజం అనే దాంట్లో అసూయ వచ్చింది. ఈ అబ్బాయి మీద ఫేవరెట్ ఉంది కనుక ఆ వార్త తెస్తున్నప్పుడు అది నిజమా అబద్ధం కూడా క్రాస్ చెక్ చేసినట్టు ఇక్కడ ఏమైనా ఉందా? మనకు ఒక వ్యక్తి నచ్చితే వాడు ఏం చెప్తున్నా వింటామా వినవా? వింటాం. ఆడు మనకు నచ్చేసాడంటే ఆడు తుమ్మినా మనకు నచ్చుతుంది, దొగ్గినా నచ్చుతుంది, వాడు ఏం చేసినా నచ్చుతుంది. ఫేవరెటిజం అనేది ఎలా ఉంటుందంటే ఈ తెచ్చున్న వార్తలు ఎంతవరకు మేలు చేస్తాయని ఆలోచించే కన్నా ఆ అబ్బాయి మాటలు వెనకాల వేసుకున్నాడు. బాగా లవ్ చేస్తున్నాడు. ఆ లవ్ చేస్తున్న ఆయన ఏం చేశాడంటే వాళ్ళు ఇంకా ఉడికిపోయి చచ్చిపోతున్నారని అక్కడ సందర్భం కనబడుతుంటే వాళ్ళు ఉడికిపోయి ఇంకా అసూయతో చచ్చిపోవడానికి రంగురంగుల సొక్కా కుట్టాడు. ఇంక మొత్తానికి ఏమో చెప్పండి, ఆ సొక్కాయే మొత్తానికి తగలెట్టేసింది. అది ఒడ్డు మీద చెప్పండి కారం జల్లింది. ఏడ్చే వాళ్ళు ఇంకా ఏడిపించేలా జరిగింది. నడుతున్నా అక్కడ సత్యమే మాట్లాడుతున్నాడు. అవును, సత్యమే మాట్లాడుతున్నాడు. బాగునండి, నేను సత్యమే మాట్లాడుతున్నాడు, సత్యం మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాట్లాడుతున్న సత్యము సరిగ్గా సరి అయిన టైంలో మాట్లాడకపోతే మనుషుల మధ్య బంధాలు బలపడతాయా, మనుషుల మధ్య బంధాలు వీగిపోతాయి చెప్పండి. అప్పుడప్పుడు చెప్పాల్సిందంత చెప్పే చాలామంది ఏమంటారు, అవును నేనేం తప్పు మాట్లాడాను, అవును నేను ఇంత లేని మాట్లాడానా, అవును నేదన్నా కానిమా, అవును అడుగుతున్నాను, నువ్వు అవును నువ్వేం తప్పు మాట్లాడలేదు, అవును నువ్వేది కాని మాట మాట్లాడలేదు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడిన సెన్స్ ఏ సెన్స్లో మాట్లాడేవన్నది దేవుడు ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్లోకి తన కోర్టులోకి తేడనుకుంటున్నావా? నువ్వు పెద్ద గాంధీ తాతలాగా ఏం మాట్లాడ గుర్తుపెట్టుకో. నువ్వు ఇండియా మొదటి ప్రధానమంత్రిలాగా ఏం ఆర్గ్యుమెంట్ చేయ గుర్తుపెట్టుకో. నువ్వేం మాట్లాడినా ఖచ్చితంగా ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తాడు. మామూలుగానే మనుషులు పతన స్థితిలో ఉన్నవారు ఒక విషయాన్ని ఒకలా చెప్తే ఒకలా అర్థం చేసుకుంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఈ విషయాన్ని ఆ వ్యక్తి లేనప్పుడు, ఆ వ్యక్తి లేని టైంలో ఈ వ్యక్తితో నువ్వు డిస్కషన్ పెట్టి ఇది సువార్త కన్నా, సువార్తను డిస్ప్లే చేసే కన్నా ఆ వ్యక్తిని కూర్చిన వార్త ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు నువ్వు రైట్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నావు. కానీ ఆ టైంలో ఆ వ్యక్తి ఎలాంటి విషయాన్ని అతను స్వీకరిస్తున్నాడు నీకు తెలియకపోతే ఏమవుద్ది? మళ్ళీ అడుగుతున్నాను, నేనేం తప్పు మాట్లాడాను? సరదాగా అన్నాను. నేనేం తప్పు మాట్లాడాను? తప్పేముంది? ఉన్నదేగా అన్నాను. నడుతున్నాను. యోసేపు ఉన్నదే మాట్లాడాడు. యోసేపు తప్పేం మాట్లాడలేదు, వాళ్ళు చేసినవే మాట్లాడాడు. దానివలన ఆ ఫ్యామిలీకి వచ్చిన రిజల్ట్ ఏంటి చెప్పండి? నాశనం అయిపోయారు. అదేంటి, యోసేపుకి కల వచ్చింది, దేవుడు ఐగుప్తికి తీసుకెళ్ళాడు, వాళ్ళ యొక్క చెడుతనాన్ని దేవుడు యోసేపుకి ఆశీర్వాదకరంగా మార్చాడంటే ఆ ఫ్రేమ్ వేరు. గుర్తుపెట్టుకోండి, ఆ ఫ్రేమ్ వేరు. అది ఓకే, దేవుడు ఆశీర్వాదకరంగా. దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలంటే ఏ క్రియని ఎలాగైనా వాడతాడు. ఇలా కాకపోతే యోసేపుని ఇంకోలా తీసుకెళ్తాడు, ఇలా కాకపోతే యోసేపుని మరోలా తీసుకెళ్తాడు, ఇలా కాకపోతే యోసేపుని ఐగుప్తి సింహాసనం మీద మరోలా ఎక్కిస్తాడు. కానీ ఇందులో ఎవరైతే క్రియాశీలకమైన పాత్రలు పోషిస్తున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా జడ్జిమెంట్ ఉంటుంది. ఉండదా? అడుగుతాను, ఈ ఫ్యామిలీ ఎలా డిస్టర్బెన్స్ అయింది చెప్పండి? ఎలా డిస్టర్బెన్స్ అయింది? ఆ అబ్బాయి 17 ఏళ్ళ వయసు, ఆయనకి అంత పరిపూర్ణమైన వయసు లేదు. ఇప్పుడు నాన్నకి ఇది చెప్పొచ్చా చెప్పకూడదని అవగాహన లేని వయసులో ఆ ఇన్ఫర్మేషన్ ఏమైంది చెప్పండి? ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయింది. అక్కడ వయసు మాత్రం చూడండి, మర్చిపోకండి. యోసేపు గారి వయసు 17 ఏళ్ళే. నాకు తెలిసి ఆయనకి 30 ఏళ్ళు ఉంటే బహుశా ఇలా ఎక్స్పోజ్ చేయడేమో అనుకుంటున్నాను, నా అభిప్రాయం. ఆయనకి 40 ఏళ్ళు ఉంటే ఇలా ఎక్స్పోజ్ చేయకపోతాడేమో. అన్నయ్యల సంగతి ఎందుకంటే ఇంతగా రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నయ్యలు ఎలా చేస్తున్నారని, రాంగ్ చేస్తున్నారని ఇంత ఇన్ఫర్మేషన్ తెచ్చిన యోసేపు గారు అదే అబ్బాయికి వయసు వచ్చి సింహాసనం మీద కూర్చుంటే అదే మొక్కలు ఎదురుకు వస్తే ఏమన్నాడు చెప్పండి? జరిగింది ఇది జరిగింది, నేను మర్చిపోయాను, వదిలేసియండి, నేనుండగా మీకు ఆకలి దప్పులు అనారోగ్య సమస్యలు ఉండడానికి వీల్లేదు, రండి మనందరం కలిసి బతుకుదామని. అంత బ్రైట్గా అబ్బాయి అక్కడ మాట్లాడుతున్నాడంటే అప్పటికి ఆ అబ్బాయికి ఏమొచ్చింది చెప్పండి? వయసు వచ్చింది. అబ్బాయికి మెచ్యూరిటీ వచ్చిందంటే ఎంతైనా వయసే. గుర్తుపెట్టుకోండి, ఆ వయసులో ఆయన చెప్పిన ఆ సంగతులు ఫ్యామిలీకి మేలు కన్నా చెప్పండి నష్టమే ఎక్కువ కలగజేశారు. యోసేపు తప్పుడు వ్యక్తి అని అంటలేదు, యోసేపు గారు తప్పు చేశారని అంటలేదు, యోసేపు గారు భక్తిహీనని అంటలేదు. కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను, ఆయన మంచి రిజల్ట్ కన్నా చెప్పండి చెడ్డ రిజల్ట్ని చూడాల్సి వచ్చింది. ఇంకా ఉన్నాయి సందర్భాలు అటువంటి ఉన్నాయి. ఇంకా ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము. మీరు ఎవరి వైపు చూడొద్దు, ఇది నీకోసమే చెప్తున్నాను. అస్సలు పక్కోడికి మార్కులు వేయొద్దు.
అలా అనుకున్న వాడి కోసమే చెప్తానని మాత్రం ఖచ్చితంగా అనుకోండి. చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. మిరియాములు అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడరి, వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించిన. వాళ్ళు ఎంత మాట్లాడుతున్నారు చూడండి. మోసే కూసు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండను కనుక అతడు పెండ్లి చేసుకున్న సంగతిని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడు. ప్రశ్న ఏంటి చెప్పనా? అసలు మోసే లేకపోతే మిరియాం ఎవరండి? మోసే అనే సౌండ్ లేకపోతే అహరోనుకి క్వాలిఫికేషన్ ఉందా? నా మాట మీకు అర్థమవుతలేదు. వీళ్ళిద్దరు ఎవరి మీద కామెంటరీ చేస్తున్నారు తెలుసా? మోసే గారి మీద. అయినా ఇక్కడ ప్రాబ్లం వీళ్ళకి పెళ్లి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జాగ్రత్తగా టెక్స్ట్ మీరు ఇంటికి వెళ్ళి చదవడం అవసరం అయితే. ఇక్కడ ప్రాబ్లం పెళ్లి కాదు, వీళ్ళకి నచ్చిన అమ్మాయిని చేసుకోలేదని. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదు అంటే జాతి వైర్యం. అందుకే అక్కడ రాసాడు ఏమని? కూసు దేశపు చెప్పండి స్త్రీ. అంటే వీళ్ళకి నచ్చిన అమ్మాయితో పెళ్లి చేసుకుంటే వీళ్ళు ఏం అడక్కపోదురు. వీళ్ళ యోధా లేదా ఇశ్రాయేలు లేదా లేవీల్లో ఉన్న అమ్మాయిని చేసుకుంటే వీళ్ళు అడక్కపోదురు. వీళ్ళు అడుగుతున్నారంటే కారణం ఏంటి? ఆ నల్ల పిల్లని చేసుకున్నావేట్రా? నా మాట మీకు అర్థమవుతున్నాయా? బ్లాక్ ఉమెన్ అని ఉందో మన కొన్ని మూలాల్లో. ఆమె ఎవరు? కూసు, ఇథియోపియా. అంటే ఆ నల్ల పిల్లని, మన జాతికి వ్యతిరేకమైన అమ్మాయిని, మన వర్గం కాని అమ్మాయిని, మన వంశం కాని అమ్మాయిని నువ్వు ఎట్లా చేసుకున్నావని ఎవరి మీద పగబెడుతున్నారు చెప్పండి? ఇంటర్నల్ వ్యాఖ్యానం ఏంటో తెలుసా? అప్పటికే వీళ్ళ గుండెల్లో మోసే మీదకి తిరగబడే స్వభావం లేకుండానే ఇన్ని మాటలు వీళ్ళ నోటండి వచ్చి ఉంటాయా? సందర్భం వస్తుందని ఎదురు చూస్తున్నారు ఏమో ఏమో ఏమో. అందుకే వాళ్ళు జరిగిన సంగతి ఒకటైతే, జరిగిన పెళ్ళి ఒకటైతే, వాళ్ళు మాట్లాడే తెలుసా? మోసే చేత మాత్రమే యెహోవా వాక్యాలు చెబుతున్నాడా? ఆయన మా చేత కూడా వాక్యాలు గతంలో ప్రసంగాలు చేయించలేదా? ఇప్పుడు చెయ్యలేమా? ఇకపై మేము సేవ చేయలేమా? ఇతగాడు ఉంటేనేనా? ఈ అబ్బాయి కూర్చోమంటే కూర్చోవాలా, లేకమంటే లేగాలా, నిలబడమంటే నిలబడాలా? వీడు పెళ్లి చేసుకుంటే వెనకాల సన్నాయి నొక్కులు నొక్కాలా? ఇతగాడు చేసినవని మనం చెయ్యాలా? ఇతర వాక్యాలు మాత్రం మనం వినాలా? వాక్యాలు దేవుడు మా ద్వారా కూడా చెప్పడా? బేస్గా తీసిపడండి. మనం కూడా ఒక టీం ఫామ్ అవుదాం. ఈ రోజు నుంచి మనకి మోసే అవసరం లేదని ఇంత త్వరగా వీళ్ళ జెండా ఎగరేసే మాటలు మాట్లాడుతున్నారంటే అప్పటికే ఎక్కడో గుండెల్లో గూడు కొట్టుకున్న లక్షణాలు, గాసిప్స్ అనే వాటికి వీళ్ళ పునాదులు వేసారా లేదా? వేసారు. మరో మాట చెప్పనా, గుర్తుపెట్టుకోండి. మోసే చెప్పే వాక్యాన్ని కూడా వీళ్ళు ఎటకారం చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలండి? గాసిప్స్తో ఉన్న ప్రమాదం ఏంటి చెప్పనా? చెప్పడం మొదలు పెడితే వాక్యాలకు పేర్లు పెడతారు. చెప్పడం మొదలు పెడితే ఆ వ్యక్తి హావభావాలకు పేరు పెడతారు. చెప్పడం మొదలు పెడితే ఆ వ్యక్తి నడక కూడా పేరు పెడతారు. నేను అడుగుతాను, మన సర్కిల్లో నేను చూసిన వాళ్ళు కూడా చాలామంది బ్రదర్స్ చేసే పని చెప్తున్నా, బాడీ షేమింగ్లు చేసే వాళ్ళు ఉన్నారు. మీరు మార్చుకోకపోతే మంట కలిసిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, మాట తీరుని బ్లేమ్ చేసే వాళ్ళు ఉన్నారు, బాడీ షేమింగ్లు చేసే వాళ్ళు ఉన్నారు. అని నేను అడుగుతాను, అసలు బిలీవర్సా, క్రిస్టియన్సా? దాన్ని కూడా ఎట్టకారం చేసి నవ్వుకుంటే అది హెల్దీ కామెడీయా? మన సంఘాలు ఉన్నాయి, బయట ఉన్నాయి, బయట దిక్కున నడుతున్నారు. అలా మాట్లాడుకోవచ్చా? తప్పు అనిపించట్లేదా? అరే దీన్ని నవ్వుతే, ఈ నవ్వుని బట్టి దేవుడు మనల్ని ఏమని జడ్జ్ చేస్తాడని కనీసం మీకు కాన్షియస్ పనిచేస్తుందా లేదా? ఒక వ్యక్తికి నిలబడి మాట్లాడుతుంటే ఆడ ప్రసంగంలో ఊత పదాలు ఎటకారం చేసే వాళ్ళు ఉన్నారు లేదా? లేరు. ఎక్కడంటే ఎక్కడ కదలేండి. మళ్ళీ ఆవిడ అన్నారు, మీరు ఏం తడుక్కోకండి. ఉన్నారా లేదా? ఉన్నారు. నడుతున్నాను. ఊత పదాలు ఎటకారం చేస్తారు, మనిషి మాటలు ఎటకారం చేస్తారు. వందనాలు చెప్తే ఆడు వందనాలు ఎలా చెప్తారు అంటే మీకు ఒక పట్టాన్న గాసిప్స్ అనగానే అబద్ధాలు మాట్లాడటమే కాదు, గుర్తుపెట్టుకోండి. నిజాన్ని కూడా వక్రంగా తిప్పి, నిజాన్ని కూడా ఎటకారం చేసి, ఒక విషయాన్ని మీకు ఇష్టమైనట్టుగా తిప్పుకుని కామెడీ చేసుకోవడం కూడా చెప్పండి గాసిప్స్లోకే వస్తుంది. ఇవన్నీ కొండాల్లోకే వస్తాయి, ఇవన్నీ అందులోకి వస్తాయి. మోసే వాక్యాన్ని ఎటకారం చేస్తున్నారు. నడుతున్నాను, మోసే మీద తిరగబడ్డం ఏంటి? వీళ్ళకి ఎంత భయం లేనితనమో చూడండి. ఆయన వాక్యాలకి పేర్లు పెట్టడం ఏంటి? ఆయన వాక్యాలకి పేర్లు పెట్టడమే కాకుండా వాళ్ళు అన్నారట, మేము చేయలేమా ప్రసంగాలు అన్నారంట.
వీళ్ళు ఏమైపోవాలి. కొన్నిసార్లు ఎప్పుడో చాలా క్రితం, అది ఇప్పుడు ఎప్పుడు ఎవరు ఏటని బ్రేక్లో కూడా అడగకండి, అడిగి మీ మనసులు పాడు చేసుకోకండి, నా మనసు కూడా పాడు చేయకండి. ఎప్పుడో జరిగిన విషయం చెప్తున్నాను. వాక్యం కష్టపడి వారం అంతా రేయింబగల్లో వాక్యం చెబుతూ, మరో పక్క ఉద్యోగం చేసుకుంటూ, మరో పక్క ఈ డిక్షనరీలు వ్యాఖ్యానాలు చదువుకుంటూ వాక్యాన్ని జాగ్రత్తగా తయారు చేసుకుని ఆ కష్టపడిన 7-8 గంటలు, 9 గంటలు, 10 గంటలు లేదా రాత్రంతా కష్టపడిన వాక్యం సారం అలా తెచ్చి అలా వాక్యం చెప్తుంటే ఈ కింద వాక్యం వింటున్న కొంతమంది పెద్ద మనుషులు అన్నారు, ఏముందండి అవి ఇవి చూసి ప్రిపేర్ అయిపోయి చెప్పేస్తున్నాడు, ఆ మాత్రం నేను చెప్పలేమేటండి అన్నారు. అప్పుడు నేను అన్నాను, ఈ వారం నేను చెప్పనురా, మీరు చెప్పండి అని చెప్తే మొత్తం తుస్సుమన్నారు. గుర్తుపెట్టు, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎట్టకారం చేయడం చాలా ఈజీ. మళ్ళీ చెప్తున్నానండి, కొన్ని కూరగాయలు ఇచ్చి ఆ కూరగాయలని దగ్గర పెట్టి కూరనరా నేను అన్నారంటే ముందు నీకు వండుతూ రావాలి రయ్యా. కూరగాయలు ఎదురుకున్న ప్రతి ఒక్కడో కూర వండాడు, వండిన ప్రతి ఒక్కడు హాఫ్ అవరే తీసుకురాగలడా? ఎన్ని పుస్తకాలు ఉన్నా బాగా వినండి, ఎంత ప్రిపరేషన్ ఉన్నా ఆ చెప్పే వరం ఉంటుంది చూసారా, అది దేవుడే ఇవ్వాలి. ఇలా అంటున్నారు, అహరోను అంటున్నాడు, నేను చేయలేనా ప్రసంగం అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మోసేలాగా తలకిందులు తపస్సు చేసినా నువ్వు చెయ్యలేవు. నేను అవుతాను, మేము చెయ్యలేమా దేవుని వాక్యాలు? నువ్వు చెప్పలేవు మిరియాం, నువ్వు చెప్పలేవు. ఆడదాను, నువ్వు చెప్పలేవు. నువ్వు చెప్పలేవు అహరోను, నువ్వు చెప్పలేవు. అది ఆ మోసేలో ఉన్న ఫేవర్ను నువ్వు బయటికి తేలేవు. అది దేవుడు మోసేకి ఇచ్చింది. మీరు 100 మంది తయారైనా ఈ వరాన్ని మీలో చూపించలేరు. మీకు నచ్చిన ప్రసంగికులు మీరు ఎత్తుక్కును గాక, మీకు నచ్చిన ప్రసంగికులు మీరు వెనకేసుకుందరు గాక, మీకు నచ్చిన ప్రసంగాలు మీకు అనుకూలంగా తిప్పుకుందరు గాక. కానీ మోసేనే, అహరోనే, మిరియామే. మీరు అతనిలాగా ఎంత ట్రై చేసినా అతని నాయకత్వాలు ఆ ప్రసంగాల ఫ్లో మీకు రాదు. తర్వాత వాళ్ళకి దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో తెలుసా? దేవుడు మాట్లాడుతూ కిందికి రాస్తున్నాడు చూడండి, యెహోవా ఆ మాట వినెను, మోసే భూమి మీద ఉన్నవారందరికంటే మిక్కిలి సాత్వికుడు యెహోవా. మీరు 3 ప్రత్యక్ష గుడారానికి రండి అని హఠాత్తుగా మోసే అహరోను మిరియాములకు ఆజ్ఞించాను. హఠాత్తుగా అంటే ఎమర్జెన్సీగా ఒక వార్త వచ్చింది, పని చెప్పు ఇలా పక్కరండి. నువ్వు పెళ్లి చేసుకుంటే మీ అన్నయ్య వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటి? నువ్వు పెళ్లి చేసుకుంటే మీ అక్కే నీకు వ్యతిరేకంగా? అసలు మీ 3 నాయకులు అయి ఉండి మీ మధ్య గుసగుసలేంటి? మీరే ఇలా ఉంటే, ఇక్కడే పాలెంలో నిలబడి ఇలా మాట్లాడుకుంటే, తలకాయలు ఇలా మాట్లాడుకుంటే కింద ఉన్న తోకలు ఇంకెన్ని మాట్లాడుకుంటాయి? ముందు పక్కకు రండి మీరు అందరూ. గుర్తుపెట్టుకోండి, తలకాయలు కొన్నిసార్లు ఏటికి నవ్వాలో ఏటికి నవ్వకూడదో తలకాయలకి తెలియాలి. మనమే డబల్ మీనింగ్ డైలాగులు వేసి జోకులు వేస్తే ఇలాంటి కుర్ర బ్యాచ్ ఆగుతారా? డైరెక్ట్ మీనింగ్ ఏం కలక. గుర్తుపెట్టుకోండి, మనమే తిన్నంగా మాట్లాడుకోవడం రాకపోతే నడుతున్నాను, మనకే దేనికి నవ్వాలో దేనికి ఏడాలో మనకే తెలియకపోతే రేపొద్దున్న ఈ పిల్లల్ని మనం సరిగ్గా గైడ్ చేయగలమా? మనకన్నా గట్టి నవ్వుతారు. గుర్తుపెట్టుకోండి, మనకన్నా డబల్ మీనింగ్ ఎక్కువ వచ్చి రాదా? మన 90s బ్యాచ్, వీళ్ళు జడ్జ్ జనరేషన్, మనకన్నా కట్టుకుంటారు ఉండరా? గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పాడు పక్కకు రండి మీరు అందరూ. హఠాత్తుగా వెంటనే వార్త వచ్చింది, పక్కకు రమ్మన్నాడు. యెహోవా మేఘము స్తంభంలోని దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచి, వారిద్దరు రాగానే ఆయన, నా మాటలు వినండి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోసే అలాంటోడు కాదు, డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంది అతనికి. మీరు వాక్యాలు చూసి చెప్తారు, లేదా మీరు కళలు చూసి చెప్తారు, మీరు అది చూసి చెప్తారు, కానీ మోసే మీలాంటోడు కాదు, నాతో డైరెక్ట్ కనెక్ట్ అయిన పర్సనాలిటీ అదే. ఆ అబ్బాయిని మీరు ఎలా పాయింట్అవుట్ చేస్తున్నారు? నెక్స్ట్ కిందికి ఇంకా, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను ఘోర భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును
నిర్ధారించి నన్ను చూస్తాడు, నా యెహోవా స్వరూపాన్ని చూస్తాడు. కాబట్టి నా సేవకుడైన మోసేకి విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు? చిన్న పాయింట్ దొరికితే ఎత్తి మాట్లాడేస్తారా? ఆ మాట్లాడే ముందు ఆడ కామన్ పర్సనా, లేకపోతే అతడు దేవుని దృష్టిలో బలమైన పాత్ర కలిగిన పర్సనా కనీసం మీకు తెలియాలా వద్దా? దొరికితే మీరు రివ్యూలు రాసేస్తారా? అది నిజమో అబద్ధమో పూర్తి సమాచారం లేకుండా కాంటెక్స్ట్ ఏంటి, కంటెంట్ ఏంటి తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? మాట్లాడే ముందు నా ఇల్లంతట్లో ఆయన నమ్మకమైన సేవకుడని అతను గూర్చి మాట్లాడుతున్నప్పుడు నా ఇల్లంతటిలో ఆయన బలమైన సేవకుడని మీకు గుర్తు లేదా? అతను వచ్చి అంత ఈజీగా మీరు ఎలా మాట్లాడేస్తున్నారు? ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, కాబట్టి నా సేవకుడైన మోసేకి విరోధంగా మాట్లాడటకు మీకు భయం ఎలా రాలేదు? పిలిచిన నేను, నిలబెట్టింది నేను, వాడుకుంటుంది నేను, మధ్యలో మీ సర్టిఫికేట్ లేట్ అని ఆయన అడుగుతున్నాడా లేదా? మధ్యలో ఈ నేను నిలబెట్టిన వ్యక్తి మీద మీరు కామెంట్ చేస్తున్నారంటే నా సెలక్షన్ రాంగ్ అనా? నేను నిలబెట్టిన వ్యక్తిని మీరు డిస్ట్రాయ్ చేసి మాట్లాడుతున్నారంటే నా ఆలోచననే మీరు కుప్పకొల్చాలనుకుంటున్నారా? ఇవన్నీ దేవుడు అడిగితే ఈ ప్రశ్నలకు ఎవరైనా గాసిప్స్ మాట్లాడుతున్న వారు సమాధానం చెప్పగలరా? అక్కడ వరకు మనం ఎవరు ఎల్లకుండును గాక. మన ఏ టీవీలో ఉన్న పెద్దవారి కోసం మనం మాట్లాడొద్దు, యూట్యూబ్లో ఉన్న ఎవరి కోసం. మనకు సాధ్యమైతే సత్యం మాట్లాడదాం, మనకు సాధ్యమైతే సువార్త మాట్లాడదాం, సాధ్యమైతే సత్యం చెప్పి నలుగురిని కడదాం. మనకు తెలియని విషయాల గురించి తగున అమ్మా అని మనం తయారవద్దు. ఎందుకంటే ఎవరిని ఎలా వాడుకుంటున్నాడో ఎన్నికకున్న వాడికి పిలుచుకున్న వాడికి తప్ప మనకు తెలుసా? అందుకే సాధ్యమైతే సమాధానకరమైన మాటలే మాట్లాడు. మోసే గురించి దేవుడు వకాలతో పుచ్చుకొని అడుగుతున్నాడు చూడండి, ఏం మాట్లాడుతున్నారు? భయం లేకుండా మాట్లాడుతున్నారని. యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘము అప్పుడు మిరియాము ఏమో వంటి తెల్లని కుష్ఠరోగం కలదై అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడిన. జాగ్రత్తగా వినండి. మళ్ళీ చెప్తున్నాను ముఖ్యాంశాలు మరోసారి జాగ్రత్తగా వినండి. ఐఎంపి డిస్క్లైమరు జాగ్రత్తగా వినండి. ప్రకటన జాగ్రత్తగా వినండి. మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి. మిరియాముకి అహరోనికి కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? పైగా అక్కడ రాస్తున్నాడు తెల్లటి డిసీజ్ వచ్చిందంట. తెల్లటి డిసీజ్ ఎందుకు వచ్చింది? ఆ తెల్లగున్న డిసీజ్ ఎందుకు వచ్చిందంటే ఆ పిల్ల నల్లగా ఉందన్నారు. ఏ పిల్లనే? నీకు అర్థమైందో లేదు? ఆ అమ్మాయి రంగుని ఎట్టకారం చేశారు, జాతిని ఎట్టకారం చేశారు, ఆ అమ్మాయి యొక్క రాకని ఎట్టకారం చేశారు. అందుకే దేవుడు ఇచ్చిన రివర్స్ కౌంటర్ ఏంటి చెప్పిన, నల్లగొన్న అమ్మాయి అని జాతి వారిని జీవించారు కనుక ఏ తెలుపు అయితే రంగు చూసి మీరు మురిసిపోతున్నారో చెప్పండి, ఆ తెలుపు ఎక్కువైపోయింది వాళ్ళకి. కొన్ని వ్యాఖ్యానాలు ఏంటి డిసీజ్ అని కొడితే కొన్ని కేసెస్లో ఏంటి డిసీజ్ వేసండి మన నెట్లో ఎదిగితే అక్కడ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి చెప్పిన, ఎప్పుడన్నా బేబీ పుట్టిన వెంటనే మీరు చూస్తారా, బేబీ అదే బాబు కానీ పాప కానీ పుడతారు, ఆ పుట్టిన వెంటనే నెలలు నిండకుండా పుట్టేసి బిడ్డలను ఎప్పుడన్నా మీరు చూసారా? పోనీ ల్యాబుల్లో చూసారా? పిండంలో ఉన్న ఆ బేబీని ఎప్పుడైనా చూసారా? ఆ చూసినప్పుడు అదో రకమైన రంగు ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? అది తెలుపు అనాలా, గోధుమ అనాలా, అది ఎరుపు అనాలా? దాన్ని ఏ రంగు అంటారు చెప్పనా? ప్రేత రంగు అంటారు. గుర్తుపెట్టాను. ప్రేత అంటే శవం. అదో రకమైన రంగు ఉంటుంది చూసారా? ఆ టైప్ వచ్చిందంటే ఎవరికి? మిరియాముకి. చెప్పండి, అహరోనుకి. ఇప్పుడు బాగా వినండి. అయ్యయ్యో లేదండి, ఈ ఎడారులు ఎక్కడ నడిచారు, మార్గ మధ్యలో ఎక్కడ పాపం వాటర్ కంటెంట్ తేడా వచ్చింది. నీ మెడికల్ ఎక్స్ప్లెయిన్ ఏం కుదరదు. ఇక్కడ గుర్తుపెట్టుకో. వచ్చింది ఎంతకు వచ్చింది, అమ్మాయిని అట్టకారం చేశారు, ఎంతకు వచ్చింది జాతి వైరం జీవించారు, ఎంతకు వచ్చింది నాయకుడి మీద తిరగబడ్డారు, ఎంతకు వచ్చింది వాళ్ళ రంగు ఏదైతే చూసి జాతిని చూసి మురిసిపోతున్నారో ఆ రంగే మారిపోయింది. మారిపోలేదా? అందుకని చెప్తున్నాను, బాడీ షేమింగ్లు చేస్తున్నప్పుడు చెప్పండి జాగ్రత్త. నువ్వు అందంగా ఉండొచ్చు కాక, నీకు అంత అందం వాళ్ళకి లేకపోవచ్చును కాక, కానీ నువ్వు పెద్ద 7 జిల్లాల అందగాళ్ళలాగా అందరినీ ఎటకారం చేయకు. మూతుకు పేరెడతావు, నాలుగుకి పేరెడతావు, చెయ్యికి పేరెడతావు, కాలుకు పేరెడతావు, జుట్టుకు పేరెడతావు. నువ్వు పెద్ద అందగాడు 7 జిల్లాలకు మాకు.
అందరికీ పేరెడతాం. పేర్లు ఎట్టొచ్చా, జాతి వైరాలు చూపించొచ్చా, వ్యక్తి హైట్ వెయిట్ కోసం మాట్లాడొచ్చా, ఒక పిలుచుకున్న మనిషి కొరకు ఎవరైనా భూమి మీదకి దేవుడు పిలుచుకున్న ఏ ఆకారం కోసమైనా మాట్లాడొచ్చా? సాధ్యమైతే హెల్దీ కామెడీ చేసుకో, అంతేగాని ఒకరిని డిఫాల్ట్గా మాట్లాడి వాడి ఇచ్చా తీసేసి, వాడి గౌరవాన్ని తీసేసి, వాడిని ఎటకారం చేస్తే అవే మాటలు వాడు వింటే నీ మీద ఇలాంటి కామెంటరీ చేసుకుని వాళ్ళు నవ్వుకుంటున్నారు అన్న మాట వాడికి వింటే ఆడి మనసు సురుక్కుమంటే, ఆడు బాధపడి దేవుని సన్నిధిలో కన్నీరు గారిస్తే నువ్వు, నీ కుటుంబం, నీ ప్రయాణం ఏమైపోద్ది? కోరు తెచ్చుకుంటున్నావు, నిప్పులు గొప్ప ఏమనుకుంటున్నావు? నా మీద ఏళ్ళ కామెడీ చేసుకుంటున్నారని వాడు విన్నప్పుడు బాధపడితే ఏమైపోతావు? అందుకే మాట్లాడితే మళ్ళీ చెప్తున్నాను, మంచి మాట్లాడండి. అక్కడ చెప్తున్న మాటలను బాగా వినండి. అక్కడ చెప్తున్న సంగతులు మీరు చూడండి. మళ్ళీ వీళ్ళ గుచ్చి ఎలిగెత్తి ఎవరు ప్రార్థన చేయాల్సి వచ్చిందో చెప్పనా? మాకు వాక్యం వచ్చానారుగా, మాకు ప్రసంగాలు వచ్చానారుగా, మేము కూడా నాయకులు అన్నారుగా, వీళ్ళ ప్రార్థన వీళ్ళే చేసుకోవచ్చుగా. మోసే ఉండాలి, అహరాన్ ఉండాలి, మిరియం ఉండాలి. ఎవరి బోర్డర్లో వాళ్ళు పని చేయాలి. ఆ బోర్డర్లోకి నువ్వు వెళ్ళొద్దు, నీ బోర్డర్లోకి వాళ్ళు రావద్దు. ఎవరి రోలు వాళ్ళు పోషించడం మంచిది. నువ్వు తగునమ్మా అని చెప్పి ఆ రోలు మోసే కాబట్టి అలా చేస్తున్నాడు. కానీ నేనైతే ఎరగదీసేదనంటే నీ రోలు స్టాప్ అయిపోద్ది ఏమనుకుంటున్నావు? జర జాగ్రత్త. నేను సీరియస్గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను నాకు తెలియదు. దేవుడు నన్ను రేపుతున్నాడు. ఎవరితో డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నా తెలియదు. ఒకవేళ ఇవి నీ కోసమైతే మార్చుకుందావు గాక, ఒకవేళ నాకే ఉంటే నేను మార్చుకుందాను గాక, ఒకవేళ ఎప్పటికే ఇలాంటి పనికిమాల కామెంట్లు చేసి ఎవరి మీదన్నా ఇలాంటి ఏస్ట్ కామెంటరీ మనం చేస్తే మార్చుకుందాము గాక. మరో మాట, ఇంత నాయకత్వం చేసి, ఇంత మన్నా తిని, ఇంత ఎర్ర సముద్రం గుండా నడిచి, ఇన్ని కార్యాలు చేసి జాతి ఫీలింగ్ చూపిస్తున్నారంటే వీళ్ళకి దేవుని యొక్క మనసు ఏమైనా అర్థమైందండి? వీళ్ళకి జాతి అంటే మన ట్రాన్స్లో, ఇక్కడ మన ట్రెండ్లో మాట్లాడండి, క్యాస్ట్. ఒక పెళ్ళి చేసుకునేటప్పుడు ఏ పిల్లనైనా మీ ఇంటికి కోడలుగా, తోటు కోడలుగా, ఆడబడుసుగా ఇంటికి తెచ్చుకుంటున్నప్పుడు నువ్వు బిలీవర్గా ఉండి, నువ్వు సంఘంలో పరిచర్యలో సీనియర్ అయిపోయి మన పిల్ల కాదంటగా అన్నావంటే నీ డొక్కలు ఎండగడ్డానికి దేవుడు రెడీగా ఉన్నాడు, మర్చిపోకు అనొచ్చా? మన క్యాస్ట్లు చూడొచ్చా? ఈ క్యాస్ట్ ఫీలింగ్ మీరు ఎంత చెప్పండి, దరిద్రం వెనకాల ఉంటుందంటే ఉంటుంది. ఎంత చెప్పండి ఉంటుంది. ఎంత ప్రసంగాలు విన్నా, ఎంత పులిపిటి మీద నుంచి వాక్యం విన్నా పక్కకు పోయి మాట్లాడుకుంటారు, మనోడేనా అంట. మనోడే, ఆడికి 4 కాళ్ళు, నీకు 4 కాళ్ళు ఉన్నాయి, మీ ఇద్దరు ఒకటే బ్యాచ్, దోళ్ళ బ్యాచ్ మీదంతా. మనోడంటే ఏంటి అని అడుగుతాను. మనోడేంటి? కొన్ని మాట్లాడి చెప్పిన బెల్ట్ అంటారు. బెల్ట్ అంటే ఏంటి? బెల్ట్ అంటే ఏంటంటే బెల్ట్ కన్నాలన్నీ ఒక లైన్లో ఉంటుంది, చూసారా? నా మాట్లాడుతుందా? మన బెల్టే అంటే ఏంటనుకున్నారు? ఈ కన్నం ఈ కన్నాలని, మన కన్నాలని. ఈ కన్నాల లాంగ్వేజ్ ఏంటి? బెల్ట్ లాంగ్వేజ్ ఏంటి? క్యాస్ట్ లాంగ్వేజ్ ఏంటి? ఎందుకు చెప్తున్నానంటే కొందరు మంది దుర్మార్గులు, నేను చాలా కాలం క్రితం జరుగుతున్నాయి, ప్రజెంట్లో జరుగుతున్నాయి అన్నాయి, అన్ని మనసులో పెట్టుకుని చెప్తున్నాను అనుకోండి. జరిగిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. నా నిజానికి ఇవి చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఇవి మళ్ళీ పునరుద్ధానం కాకూడదని మేలు కోరి చెప్తున్నాను. ఇది తప్పుగా ఎవరు తీసుకొనకుండు గాక. ఏం చెప్తారు చెప్పనా? అరే తమ్ముడు కూడా లైవ్లో ఉన్నాడు, మీరు కావాలంటాడు, జేమ్స్ పలానారా, జేమ్స్ అలారా, ఆడు ఎక్కువైపోతున్నాడు రా, అందుకు మనం ఏం చేయాలి, మన క్యాస్ట్ నుంచి ఎవరైనా ఉండాలరని ఆడిని ర్యాప్ పోయారు. ఎవరిని? తమ్ముడు. ఆడికి నాకు పుల్లెట్టేయాలనుకున్నారు. ఏంటి క్యాస్ట్? ఆడేలా ఉంటాడు, ఒకే అమ్మకు పుట్టలేదు కానీ ఇద్దరం ఒకలాగే ఆలోచిస్తాం, ఒకలాగే బాధపడతాం, ఒకలాగే నవ్వుతాం, ఒకలాగే ఉంటాం. ఇంత మంచి స్నేహాన్ని వాళ్ళు ఏ పొల్లెట్టి తీసుకోవాలనుకున్నారు చెప్పిన? క్యాస్ట్ ఫీలింగ్ పెట్టాలనుకున్నారు. డైరెక్ట్ నాతో యాక్సెస్ ఉంది కనుక, నాకు వాడితో డైరెక్ట్ యాక్సెస్ ఉంది కనుక అని ఇలా అంటున్నారు అనగానే, ఎంతకన్నా దుర్మార్గం లేదురా, ఇలా తయారయ్యారేటని అడుగుతున్నాను. క్యాస్ట్ అని పట్టుకుని ఊరేగని సన్నాసి బ్యాచ్ అంత ఎక్కడ వేసి చెప్పిన? ఎక్కడ వేసిన గొంగలే చెప్పండి, అక్కడే ఏడిసాను. ఇంకా చెప్తాను, మన సెమినార్ని చెడగొట్టడానికి కూడా మాట్లాడి చెప్తున్నా. అరే వాళ్ళందరూ ఎవరి క్యాస్ట్? డేవిడ్ ఏంటో నాకు తెలుసా, నేనేంటో డేవిడ్ తెలుసా, సుధాకర్ ఏంటో మాకు తెలుసా, నేనేంటో తెలుసా అడుగుతున్నాను, సురేష్ ఏంటో మాకు నడుతున్నాను తెలుసా, అసలు వంశీ గారు ఏంటో మాకు తెలుసా అని అడుగుతున్నాను. వచ్చిన వాళ్ళు ఎవరైనా తెలుసు? అసలు ఎవడైనా బుద్ధి జ్ఞానం వాక్యం అర్థమైనోడు క్యాస్ట్లు చూస్తాడా? అసలు క్యాస్ట్ అంటేనే
దైవికమైన విశ్వాసానికి విరుద్ధమైన అవిశ్వాసపు కార్యం అది మనోధర్మ శాస్త్రంలో ఉన్నది. ఆ ఇంకిత జ్ఞానం మనకు లేవు నడుతున్నాను అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకేదో ఉందని వాళ్ళకున్న దాన్ని ఐక్యత తెచ్చుకోవడానికి వాళ్ళకు ఉందరా చెప్పండి, మనం అందరం ఇలా ఉండాలని ఈ గూడు పక్షులన్నీ కాకుగుట్లన్నీ కోకుల దగ్గరికి వెళ్ళి కోకులంతా కాకుగుడ్ల దగ్గరికి వచ్చినాయి అని గుర్తుపెట్టు. ఏం చేస్తారా అని అడుగుతున్నాను. కులం అని చచ్చి ఏం సాధిస్తారు నడుతున్నాను. క్యాస్ట్ అని ఏం సాధిస్తారు, బాగుపడతారా? మీరు అది చెప్పండి. ఇంటికి వచ్చిన ఏదన్నా సంబంధం క్రైస్తవ సంబంధం అయితే మీకు నిజంగా ఈ వాక్యం అర్థమైతే, మిరియామ అహరోన్లు మీకు గుర్తుంటే ఏదన్నా క్రైస్తవ సంబంధం మీకు వస్తే ఆ పిల్ల ఏలు తాలూకా ఆ పిల్లోడు ఎవరి క్యాస్ట్ అని మాత్రం మీరు ఆలోచించారో మీకు నున్న గుండు కొరుకుతాడని మాత్రం మర్చిపోకండి. మన దేవుణ్ణి పిల్లను యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు చెప్పండి, స్వతంత్రుడని లేదు, వాడని లేదు, వీడని లేదు, మనం అందరం క్రీస్తునందు చెప్పండి సమానం. మనందరం ఒక్కటే దేవుని పిల్లలు. వీళ్ళ జాతి వారిని చూపించారు, ఏం సాధించారు చెప్పండి. కుష్టివ్యాధి తెచ్చుకుని అదో 7 కలర్ తెచ్చుకుని, అది ఎరుపు అనాలా, తెలుపు అనాలా, అది గోధుమ కలర్ అనాలా, అదో రకమైన కుష్టివ్యాధి. నిజానికి అది లెప్పర్స్ అంటారు, లెప్పర్స్ కూడా కాదంట, మూలాలు చెప్తున్నాయి. అదో రకమైన వ్యాధి అంటది. అది అలా వచ్చిన వ్యాధి వాళ్ళ జీవితాన్ని కంగారు పెట్టి తప్పు అయిపోయింది ప్రభు అంటే మళ్ళీ వీళ్ళ ప్రార్థన యెహోవా విన్నాడా? మిరియం చేస్తే వింటాడా? నడుతున్నాను. అహరోన్ చేస్తే వింటాడా? ఎవరు చేయాలి? మళ్ళీ ఎవరి మీదైతే మీరు గాసిప్స్ మాట్లాడారో, ఎవరైతే మీ మాటల వల్ల హట్ అయ్యాడో, మళ్ళీ ఆ వ్యక్తి వచ్చి ప్రభువా నేను వీళ్ళతో సమాధాన పడిపోయాను, వీళ్ళ మాటలకు నేను బాధపడలేదు, వీళ్ళని క్షమించు ప్రభు అని ఆ వ్యక్తి వచ్చి మళ్ళీ మీ కొరకు ప్రార్థన చేస్తే కానీ మీకు సుఖం లేదు. అందుకే జాగ్రత్త. కొండెము చెబుతున్నప్పుడు జాగ్రత్త. ఉన్న వారితో లేని వారితో వ్యక్తి లేనప్పుడు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. ఆ వ్యక్తుల కాపురాలు కానీ స్నేహాలు కానీ నీ మాట వల్ల పాడవుతే జాగ్రత్త. నువ్వు కోరి యెహోవాతోని యుద్ధానికి దిగుతున్నావు, మర్చిపోకు. సాధ్యమైతే సువార్త మాట్లాడండి, లేకపోతే నోరు మూసుకుని ఉండండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం త్వరగా. సంఖ్యాకాండం 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం. సంఖ్యాకాండం ఇవన్నీ ఇంత సీరియస్ విషయాలైనా నీ బుర్రకు పని చేయకపోతే, ఇంత సీరియస్గా కనబడే సందర్భాలను నీకు అర్థమవుతున్నా బోధిస్తున్నా ఇప్పటికీ నీ బుర్ర పని చేయకపోతే నాశనానికి ముందు చెప్పండి గర్వం నడుస్తుంది. ఇది నీకు లాస్ట్ ప్రకటన ఏమో, జాగ్రత్త. విందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం. సంఖ్యాకాండం త్వరగానే ముగిద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం మొదటి వచనం. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. ఈ మోసే యెహోవా మాట విని వారందరూ ఇశ్రాయేలీయుల్లో ముఖ్యులు. వారి పేర్లు ఏమనగా రకరకాల, రూబేన్ నుంచి ఒకరు, బెన్యామీన్ నుంచి ఒకడు, దాన్ నుంచి ఒకడు, రకరకాల నుంచి ఒకరు, ఇలా రకరకాల 12 మంది 12 గోత్రకర్తలు ప్రధానమంత్రులను పిలిస్తే ఈ ప్రధానమంత్రులందరూ ఎక్కడికి వెళ్ళారంటే ఇన్ఫర్మేషన్ తేడానికి వెళ్ళారు. ఎక్కడ ఇన్ఫర్మేషను? అపోజిషన్ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీలోకి వెళ్ళారు, ఇన్ఫర్మేషన్ తెచ్చారు. తెచ్చి ఏం చేశారు చెప్పండి. నిజంగా వాళ్ళు ఎత్తుగా ఉన్నారన్నది నిజమే, వాళ్ళ బలంగా ఉన్నారన్నది నిజమే, వాళ్ళు చూడ్డానికి భయపెట్టే మనుషులు ఉన్నారు నిజమే, వాళ్ళ నెఫీల్ని పోలు ఉన్నారు నిజమే, అంతా నిజమే. కానీ వాళ్ళు చెబుతున్న సంగతులు ప్రజల్ని బలపరుస్తున్నాయా, ప్రజల్ని భయపెడుతున్నాయా? ఇది గాసిప్స్లోకే వస్తుంది. కొంతమంది మీరు చూసారా, ఆ నిజంగా చూశాడు, విన్నాడు, కానీ ఆడు చెప్పేది ఎలా ఉంటుందంటే వద్దురా బాబు. ఆడి మాట మీరు బాడీ లాంగ్వేజ్ మీరు ఎప్పుడైనా చూసారా? వద్దురా బాబు, నేను ఎందుకు చెప్తాను వినరా. ఆడి ఎక్స్ప్రెషనే మన సగం చంపేద్ది. నేను ఎందుకు చెప్తున్నాను ఆ మాట వినరా. ఒరే అన్నయ్య, నేను ఎందుకు చెప్తున్నాను ఆ మాట. ఈడి ఎక్స్ప్రెషను, ఈడి ఎవ్వారం ఇవన్నీ చూస్తుంటే ఆడు మనల్ని భయపెట్టి చెప్పేస్తారు. గుర్తుపెట్టుకో. వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి. వీళ్ళకి భయం వేసింది, వీళ్ళు భయపడాలిగా, వీళ్ళకి వణుకొచ్చింది, వీళ్ళు వనకాలుగా. అయినా వీళ్ళ భక్తి కలిగిన దేవుని పిల్లలైతే వీళ్ళు ఏమనాలంటే, అరే
ఫరోనే దేవుడు అదుపు చేసి మట్టి కలిపేశాడే, అరే ఫరో బలాన్ని రథాన్నే ఎర్ర సముద్రంలో కలిపేశాడే, ఎర్ర సముద్రాన్నే పాయలు చేసేసాడే, అలాంటిది వీళ్ళెంతరా? ఎర్ర సముద్రాన్ని ఆపేసినోడు, ఫరో బలాన్ని అణిచేసినోడు, ఈ ఎవరైతే ఉన్నారో ఈ నెఫీల దేహాలను పోని వీళ్ళెంతరా? మన దేవుడు మన పక్షాన్ని ఉంటే వీళ్ళెంతని బలమైన మోటివేషన్ చేస్తే బాగుంది. వాళ్ళు ఎంత బలవంతులైనా, వాళ్ళ అజానుభావులైనా, వాళ్ళ దృష్టికి మన పురుగులు వంటి వారుగా ఉన్నా, యెహోవా మనతో ఉంటే విజయం మందేరా అంటే బాగుండుగా. నా మాటలు మీకు అర్థమవుతలేదో? ఇన్ఫర్మేషన్ ఇస్తాం, కానీ ఆ ఇచ్చేటప్పుడు ప్రజెంటేషన్ మాత్రం తేడా వచ్చిందో మనుషుల్ని అవిశ్వాసులుగా మార్చేస్తాం. అవిశ్వాసం చేస్తారు వీళ్ళు. ఏమన్నారు చెప్పండి? చాలామంది అనవసరంగా భయపడిపోయారు. చాలామంది ఈ తరంలో కూడా చేస్తున్న తప్పు ఏంటి చెప్పనా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ బుద్ధి కానీ మీకు ఉందేమో, చాలా గుర్తుపెట్టుకోండి. ఒక విషయాన్ని ఉన్నది ఎంత అయితే దాన్ని ఇంకా హైలైట్ చేసి చెప్తుంటారు. చూసారు ఎప్పుడైనా? దాన్ని ఇంకా హైలైట్ చేస్తుంటారు దాన్ని. అలాగంట ఆడికి వెళ్తే తీరంత ఉండదు. కానీ వీళ్ళ యొక్క హైలైట్ చేసే విధానం మాత్రం ఎలా ఉంటుంది చెప్పండి? సగం భయపడిపోయి చచ్చిపోతాం. విషయం అదే, కానీ ఆ విషయాన్ని వీళ్ళు ఎత్తుతారు చూసారా, అక్కడ మాత్రం తేడా వస్తుంది. ప్రజెంట్ న్యూస్ ఛానల్ చూస్తున్నారు మీరు, న్యూస్ మీడియా. మీరు చూడండి, ఏబిఎన్లో ఏ వార్త చెప్తారో సాక్షిలో అదే చెప్తారు. సాక్షిలో ఏది చెప్తున్నారో ఏబిఎన్లో అదే చెప్తారు. కానీ విషయం చూడండి, ఆడెత్తేదానికి ఈడు ఎత్తేదానికి తేడా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? అదే వార్త, కానీ ఈడు ఒకలా చెప్తాడు. అదే వార్త ఈడు ఒకలా చెప్తాడు. ఎందుకు అలా చెప్తున్నాడో గుర్తుపెట్టుకోండి. ఇలా ఎలా ఎత్తాలి? ఇప్పుడు ఉన్న న్యూస్ మీడియా అంతా అంటున్నాను, అసలు గాసిప్స్లో ఈరోజు ట్రెండ్ని బాగా, గాసిప్స్ను బాగా చెప్పేది ఎవరు చెప్పనా? వార్తా ఛానల్లే. మీరు గుర్తుపెట్టుకోండి. చూసేవన్నీ నిజాలు కాదు, వినేవన్నీ నిజాలు కాదు. వాళ్ళు ఎప్పుడు అడ్రస్లు తినంగా చెప్పారా? మీరు ఎప్పుడైనా చూసారా? ఆ బ్లడ్ రిలీజ్ని ఎప్పుడైనా ఒక నేరం జరిగిన స్థిరంగా చెప్తారా? చెప్పరు. వాళ్ళ విషయాన్ని అంతా జరిగిపోయే వాళ్ళకి విషయం ఏంటి తెలుసు. ఎందుకంటే ఇలా ఆతృత ఏంటంటే ముందు మేము చెప్పాలి. ఇలా కడుపు పోతే ముందు వీళ్ళకి అదో న్యూస్. అక్కడేమో న్యూస్, ఇక్కడేమో మన ఇదిలో ఉంటారు, మన ఇంట్లో ఉంటారు, మన చుట్టూ ఉంటారు. ఇలా కడుపు అంతకన్నా ముందు చెప్పారు. అందుకే ఒక ఆయన అన్నాడంట, వాళ్ళ కోడళ్ళని ఇద్దరిని చూసి పెద్ద కోడలు వచ్చిందంట, ఏదో మామితో మాట్లాడి వెళ్ళిపోయిందంట. చిన్న కోడలు వచ్చిందంట, మా చిన్న కోడలు వస్తున్నప్పుడు అన్నాడట వాళ్ళ అబ్బాయితో, రే టీవీ నేను వచ్చిందిరా, వెళ్ళిపోయింది, ఎన్టీవీ వస్తుందిరా అన్నాడంట. ఏంటంటే అర్థం ఏంటి? ఇలా పని ఏంటంటే అక్కడ ఎండో చెప్పండి, ఇక్కడ చెప్పను, ఇక్కడ ఎండో అక్కడ చెప్పండి. వీళ్ళ ఛానల్ మనకి ఇంట్లో అక్కడ వింటారు చెప్పండి, ఇక్కడ చెప్తారు, ఎక్కడ వింటారు అక్కడ చెప్తారు. ఇవి మంచివా చెప్పండి? అక్కడ ఎక్కడ చెప్తున్నాను. నీకు చేతనైతే మంచిగా చెప్పు, దాన్ని సద్దు మనకిలా చెప్పు, దాన్ని పెద్ద హైలైట్ చేసి చెప్తే ఏమవుతుంది? ఇదిగో మొత్తం వెనక్కిపోతానంటున్నారు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేల్ అందరూ ఎక్కడ పోతాంటారు? మళ్ళీ ఐగుప్తికి పోతున్నారు, మళ్ళీ ఐగుప్తులు చచ్చిపోతున్నారు. ఇంకా వాళ్ళు ఏమని చెప్పండి? అక్కడ పోయి మోసే నీ నాయకత్వం వద్దు, ఏమొద్దు, ఈ మన్నా వద్దు, ఏమొద్దు, ఐగుప్తులు ఉల్లిపాయలు కూరలేదు అని చచ్చిపోతున్నారు. వీళ్ళు ఎలాగైపోయారేటి? ఆ ఇన్ఫర్మేషన్ చెప్పే విధానం చెడగొట్టింది. ఎక్కడికక్కడే మీరు చూడండి, ఫేవరెటిజం అనేది యాకోబు కుటుంబాన్ని పాడు చేసింది. జాతి ఫేవరెట్ అనేది మోసే నాయకత్వంలో గొడవలు తెచ్చింది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఫేవరెటిజంలో ఇండైరెక్ట్గా ఇంటర్నల్గా మనకు కనబడుతుంది అని చెప్పిన వాళ్ళకు ఫీర్ స్టార్ట్ అయ్యి గుర్తుపెట్టు, భయపడిపోయారు. జాతిని కాపాడుకోవడానికి ఐగుప్తికి పోదాం అనుకున్నారు, చివరికి ఐగుప్తికి పోయారా? వాళ్ళు ఏవైతే కోరుకున్నారో వాళ్ళ పిల్లలు వాళ్ళు ఖడ్గం చేత చెప్పండి నశించిపోయారు. మరో సందర్భం చూడండి, త్వరగా ముగించేద్దాం. 2వ సమూయేలు గ్రంథం ముగించేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మొదలు వచ్చిన నుండి. అబ్షాలోము ఒక రథము, కొంచెం జాతిగా ఉండి, అబ్షాలోము ఒక రథము గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెట్టుటకై 50 మంది బంటులను ఏర్పరచుకునేను. పట్టణము యొక్క గుమ్మపు మార్గమునొద్ద ఒక తట్టును నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై యాజ్యమాడుటకు ఎవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరు వాడవన్నారు అడుగుగా, నీ దాసునైన నేను నీ ఇశ్రాయేలు గోత్రములలో వాడు చెప్పగా, అబ్షాలోము
నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దాన్ని విచారించుటకై నియింపబడినవాడు రాజునద్ద ఒకడును లేడు. కాంటెక్స్ట్ మీకు అర్థమైపోతుంది. దీని మీద అవగాహన ఉంటే మీరు జాగ్రత్తగా చూడండి. రాజుగారి కన్నా ముందే లేచిపోయి తెల్లవారుజామునే రెడీ అయిపోయి అక్కడ కూర్చుంటున్నాడంటే ఎవడీడు? రాజుగారి అబ్బాయి. రాజుగారి కన్నా ముందే త్వరగా లేచిపోయాడట, తన ముందే సిద్ధపడిపోయాడట, రెడీ అయిపోయాడట. ఆ రెడీ అయిపోయినాడు ఒక రథాన్ని సిద్ధం చేసుకున్నాడట, బంట్రోతులను పెట్టుకున్నాడు, బాడీ గార్డ్స్ని పెట్టుకున్నాడట. వీళ్ళందరిని పెట్టుకుని రాజుగారి దగ్గరికి వెళ్తున్న వాళ్ళందరినీ ఇలా పిలిచి, ఈ గొడవలు ఉన్న బ్యాచ్ అందరిని పిలిచి ఇలా అన్నాడట, ఇదిగో మీకు విషయం చెప్పాలి, జాగ్రత్తగా వినండి. ఇదిగో మీకు విషయం చెప్పాలి. మీ ఇద్దరికి గొడవలు అవుతున్నాయిగా, కానీ బాగానే ఉంది, నీ పక్షాన న్యాయం ఉంది. కానీ విషయం ఏంటంటే, మీ గొడవ అనేది ఉన్నది ఉన్నట్టుగా, మీ బాధని ఉన్నది ఉన్నట్టుగా రాజుకి వివరించేవాడు రాజు దగ్గర ఎవరు లేడు. చెప్పండి. రాజుకి మీ గొడవని ఉన్నది ఉన్నట్టుగా వివరించేవాడు ఎవరు లేడు. రాజుగారి దగ్గర నాలాటోడు ఎవడన్నా ఉంటే చెప్పండి బాగుండు. ఆ చుట్టూ ఉన్న బ్యాచ్ ఎవరు మంచోళ్ళు కాదు. ఇప్పుడు చెప్పండి, వీడు బుర్రలో ఉన్న విషయాన్ని వీడు హైలైట్ చేసుకోవడానికి దాన్ని మరుగు చేసి వీడు చేస్తున్న పని ఏంటో మీరు గమనించండి. రాజుగారి దగ్గర మంచి సర్కిల్ టీం లేదు అంటే వీడి అర్థం ఏంటి? అప్పుడు వెంటనే ఏం చేశాడంటే వీడు ఏం చేశాడు చూడండి. అబ్షాలోము నీ యాజ్యం సరిగానే ఉంది, న్యాయంగానే ఉందని చెప్తే, నేను ఈ దేశమునకు న్యాయాధిపతి ఉండుట ఎంత మేలు మీరే చెప్పండి. మీ పక్షాన్ని ఇంత రైట్గా మాట్లాడేవాడు రాజుగారి దగ్గర ఎవరైనా ఉన్నాడని. కానీ వీళ్ళందరూ ఏమంటారు? గొర్రెలు కదండి. అవునండి. ఎన్నిసార్లు గొడవలు అట్టుకెళ్ళినా రాజుగారికి అర్థమయ్యేలాగా వివరించేవాళ్ళు. అయినా రాజుగారి క్యాబినెట్లో మీరే ఉంటే బాగుంటుందని. వెంటనే జనాలు ఏమన్నారట? అలా అన్నారా లేదో వెంటనే ఏమంటున్నారు చూడండి. అప్పుడు యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయం తీర్చదును చెప్పుచూ వచ్చును, మరియు తనకు నమస్కారం చేయటకై అతను తన చేయి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొని, మీకు ఏమర్థం వచ్చింది చెప్పండి, ఇలా చేయి చాపి ఇలా దగ్గర లాక్కుని ఎక్కడో ముద్దెట్టేసి, ఆ ముద్దెట్టిన తర్వాత నడుతున్నాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాడికి ఎజెండా ఉంది. ఏంటి? రాజుగారి తర్వాత రాజు అయిపోవాలని వాడికి ఎజెండా ఉంది, సింహాసనం మీద కూర్చోవాలి. ఆ ఎజెండా లోపల దాచుకుని వీడు ఏమంటాడు చెప్పండి? వీళ్ళ గొడవలన్నీ ఓపికగా విని, మీ గొడవని ఉన్నది ఉన్నట్టుగా న్యాయం తీర్చేవాడు రాజుగారి దగ్గర ఎవరు లేరు, రాజు వెళ్ళిపోతే తర్వాత ఎవడో లేడు. ఇప్పుడు అడుగుతున్నాను, అసలు మీ గొడవని అర్థం చేసుకున్నారు. సరే బాబు, నీకు ఎంత అన్యాయం జరిగింది బాబు, వెళ్ళరా బాబు అని చెప్పి ఆడు భుజం మీద చెయ్యేసి లాక్కుని, అయ్యో బిడ్డకి ఎంత అన్యాయం జరిగిందని అని ముద్దెట్టాడంట. ముద్దింటే నీ చెప్పినోడికి ఎలా ఉంటుందండి? నా భుజాల మీద చెయ్యేసి నా ముఖం మీద ముద్దెట్టి నన్ను ఇంత అలాగేంటంటే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గాసిప్ చెప్పోళ్ళు ఏం చేస్తారంటే టీ ఇప్పిస్తారు, టిఫిన్ ఇప్పిస్తారు, భోజనాలు చెప్పిస్తారు, వాళ్ళే బిల్లు కడతారు, అన్నీ అలా చెప్తారు. మనకి ఎంతకంటే అటు ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి ఆ కూర వండేసి సారు కాసి, ఏవే తమ్ముడికి కొంచెం పప్పుసారి అనగానే అలా ఆవిడ పప్పుసారి వేసేసి ఆ ఫ్రై ముక్కలు నేను తర్వాత మనం ఎప్పుడు తింటాంలే తమ్ముడికి అనగానే ఆ తమ్ముడికి అన్నయ్యకి 2 ముక్కలు వేస్తే ఆడి ఇంట్లో భోజనం చేసి మొత్తం ముద్ద దగ్గండి అని అంటాడు. ఇలా కళ్ళు తుడుచుకుని, ఇంత ప్రేమ నా మీద ఎవరు జీవించలేదు, అసలు ఏం జరిగిందంటే అన్నయ్య అని వాళ్ళు వేస్తారు. ఇంకా మొత్తం స్టార్ట్ అయింది గాసిప్స్. గుర్తుపెట్టుకో, నా మాటలు అర్థమైనా? ఎలా చేస్తారు? వాళ్ళు టీ ఇప్పిస్తారు, టిఫిన్ ఇప్పిస్తారు, ఇంకేం చేస్తారు చెప్పండి, భోజనం పెడతారు, పప్పుసారి వేస్తారు, అన్నింటిలోకి మొత్తం మంటగిలు పెడతారు. మీరు చూడండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వీడి ఎజెండా, వీడి సింహాసనం మీద కూర్చుని రైట్ అనిపించుకోవడానికి తర్వాత వీడు ఏం సాధించాడు చూడండి. తీర్పు నందుటకే దాదాపు అప్పుడున్న వారందరూ అతను చేపి అందరిని ముద్దు పెట్టుకుని తీర్పు నందుకు రాజునకు వచ్చిన ఇశ్రాయేల్ అందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేల్ అందరినీ సక్సెస్. ఇప్పుడు చెప్పండి, వాడు ఎలా సక్సెస్ అయ్యాడు? గాసిప్స్ చెప్పి సక్సెస్ అయిపోయాడు. వాడు ఎలా సక్సెస్ అయ్యాడు? ఇప్పుడు చెప్పండి, జనాలు ఎలా తన వైపు తిప్పుకున్నాడు? భుజం మీద చెయ్యేసి ముద్దు పెట్టి అవసరమైతే భోజనాలు పెట్టి ఇంటికి పిలిచి జాగ్రత్త చెప్పి, నీ పక్షాన నీ బాధను అర్థం చేసుకున్నాడు, నాకన్నా బాగా ఎవడో లేడనగానే వెంటనే అప్పటి వరకు ఇటేపు ఉన్నాడు ఇటేపుకి జారబడిపోయి పొడిసేండి ఎదవని అన్నాడు. గుర్తుపెట్టుకో, నా మాటలు మీకు అర్థమైనయా? ఎలా ఫామ్ అవుతారు అంటే ఇలానే ఫామ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. మరో మాట చెప్తున్నాను, ఇవన్నీ ఎప్పుడో జరిగినాయండి, ఇప్పుడు జరిగినాయని ఎతక్కండి. చెప్పాలనిపించలేదు, కొంచెం చెప్తే మీకు ఇంకా బ్రైట్గా అర్థం. ఉదాహరణకి మన ఉదాహరణనే చెప్తున్నా. కొన్నిసార్లు నాయకుడికి, ఆ లీడర్కి దగ్గర అవడానికి ఈ మీడియేటర్స్ ఉంటారు చూసారా, ఈ లీడర్ దగ్గరికి మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా వెళ్ళనివ్వకుండా వాళ్ళతో కాంటాక్ట్లు ఈ మీడియేటర్లు పెట్టుకుని ఈడు క్లోజ్ అయిపోయి వీళ్ళిద్దరు కలిసి ఎవడ మీద జెండా ఎగరేస్తారు చెప్పండి?
వీళ్ళు ఎప్పుడు ఇలాగైపోయారు? గమ్మత్తు చెప్పనా, కొన్నిసార్లు కొన్ని విషయాలు నేను డైరెక్ట్గా మాట్లాడితే వాళ్ళని డైరెక్ట్గా నాతో కనెక్ట్ అవ్వరని చెప్పి నేను మధ్యలో ఎవడో పరిచయం చేస్తాను. కొంచెం నువ్వు డైరెక్ట్గా మాట్లాడరా, నేను మాట్లాడితే మళ్ళీ కమ్యూనికేషన్ ఆడు పూర్తిగా నాకు చెప్పడు. నువ్వు మాట్లాడరంటే వీళ్ళు నాకన్నా జిగిడి అయిపోతారు వీళ్ళిద్దరు జిగిడి అయిపోయి చివరికి అవసరమైతే ఎలా ఉంటుంది చెప్పనా, వీళ్ళిద్దరు జిగిడి అయిపోయి బాగా రండి, వీళ్ళిద్దరు జిగిడి అయిపోయి చివరికి నేను పరిచయం చేస్తే పరిచయం అయిన వాళ్ళు, నేను మాట్లాడితే మాట్లాడుకునే వాళ్ళు, నేను పరిచయం చేస్తే ఒకరొకరు ఏకమైన వాళ్ళు. అసలు అంతకుముందు వీడు ముఖ్యమైన ముఖం పెడతారు, అసలు వీళ్ళకి ముఖ్యమైన ముఖమైన నాకు తెలియాలి. ఇప్పుడు నేను పరిచయం చేస్తే ఒకవైపు వీళ్ళు ఇద్దరు టీం అయిపోయి ఏం చేస్తారంటే, వచ్చే వారం నుంచి మనం జేమ్స్ అనే చర్చికి వెళ్ళొద్దురా అంటే వీళ్ళు టీ తాగేస్తున్నారు వెళ్ళి బయటికి వెళ్ళి. నా మాట అర్థమైందా? ఇలా ఉంటారంటే కొన్నిసార్లు లీడర్స్కి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పనా, మిమ్మల్ని చెప్తున్నాను. మన చర్చి నుంచి అంటే ఎవరు వెళ్ళలేదు, ఒకవేళ ఎవరైనా వెళ్తే కనుక, ఒకవేళ ఎవరైనా వెళ్తే హెల్దీగా వెళ్ళి సువార్త చేయాలండి. అంతేగాని ఇక్కడ ఏదో కుంపడి పెట్టి వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన కోసం చెప్తున్నాను. ఇక్కడ ఏదో కుంపడి పెట్టి ఆ డయాస్ మీద కొన్ని రోజులు వాడబడి మళ్ళీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ మన గురించి చెడ్డ ప్రసారం చేసుకుంటూ, నేను అడుగుతున్నాను, ఇవన్నీ మంచి పరిచర్యలు అంటారా చెప్పండి? ఎవరైనా వెళ్తే మనతో ట్రావెల్ చేసిన స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. గతంలో 10 years బ్యాక్ నేను చెప్తున్నాను, లేదా ఒక 5 years 6 years బ్యాక్ జరిగిన గొడవలు అని చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కట్ చేసి ఇదిగో మీకోసం అన్నారు, మళ్ళీ ఇంకో స్పీకర్కి పంపుతారు. కొంతమంది వీళ్ళకి పని ఏమి లేదు, మన లైవ్ చూస్తూనే ఉంటారు. మళ్ళీ మన లైవ్ చేయకపోతే వీళ్ళకి అనవరగదు, వీళ్ళకి అది చూస్తూనే ఉంటారు, చూసి మళ్ళీ కట్ చేసి పెడతారు. అందుకే వాళ్ళకి అప్లై చేయకూడదని నేను డిస్క్లైమర్లో చెప్తున్నాను అనమాట. అయితే ఈ తీసుకెళ్ళిన వాళ్ళని అడుగుతాను, ఎవరైనా వెళ్తే మన నుంచి నిజంగా ఇక్కడి నుంచి ఎక్కువ మంది స్పీకర్లో డెవలప్ అయితే మనకు సంతోషమే కదా, బయటికి వెళ్ళి సువార్త చేస్తే సంతోషమే కదా, వాళ్ళ సంఘాలు అక్కడ కూడా కడితే సంతోషం, మంచిదే, వెళ్ళే వాళ్ళు హెల్దీగా వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ ఒక కుంపటెట్టి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వాట్సాప్ నెంబర్లు తీసుకుని మళ్ళీ ఇందులోనే గ్రూపులు, ఇందులో మళ్ళీ మన గ్రూపులో ఉన్న నెంబర్లు మళ్ళీ అందులో గ్రూప్ చేసి మనలో ఉన్న మెసేజ్లన్నీ మళ్ళీ తిరగేసి చెప్పి అక్కడవన్నీ పట్టుకెళ్ళి మళ్ళీ గ్రూప్స్కి వాళ్ళ అడ్మిన్లు అయిపోయారు. వీళ్ళు ఎవరంటే సెమినార్కి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూనే మళ్ళీ ఇందులోంచి తీసుకెళ్ళిపోయి నడుతుంది. ఇదే నడుతుంది, ఇది పరిచర్య. అందుకే గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు ఏంటంటే నాయకులుగా పెద్దలుగా కొన్ని విషయాలు మనం డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వకపోతే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు బొమ్మాట ఆడేస్తారు. వీళ్ళ బొమ్మాట ఆడుతున్నారో లేదో తెలియాలంటే కొన్నిసార్లు డైరెక్ట్గా విశ్వాసులకి మనమే కనెక్ట్ అవ్వాలి, అప్పుడు తెలుస్తుంది. లేదంటే అబ్షాలోము లాంటి వారు కొత్త టీములు ఫామ్ చేసి ఎన్టీ రామారావు గారు అమెరికాకి వెళ్ళొచ్చే సమయానికి పార్టీని ఎలా ఎత్తేసారో చెప్పండి. మనం ఎలా సువార్త బయటికి వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి ఇక్కడ సంఘాలు ఉండవు. అది కొన్నిసార్లు డైరెక్ట్గా మాట్లాడాలి, ఇది మనకి హెచ్చరిక. అందుకే లీడర్షిప్ అనేవారు ఎవరైనా మీ ఇంట్లో కానీ ఎక్కడైనా పోషిస్తే కొన్నిసార్లు మీరే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వండి. మన దగ్గర మేలు పొంది కృతజ్ఞత లేకుండా తప్పులు మాట్లాడి మనం కాకుండా బయటికి పోయి వేరుగా కుంపట్లు పెట్టే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఆ రోజు దావీదు గారికి ఉన్నారు, కుటుంబంలో మనకు ఉండరా చెప్పండి. నేను ముగిస్తున్నాను. అబ్షాలోము అధికారం కోసం, సింహాసనం కోసం అతను ఎన్నుకున్న మార్గం ఏంటి చెప్పండి? గాస్పల్ చెప్పండి, గాసిప్స్. అధికారం వాడుకోవడానికి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తారు, చేయరా? ఇప్పుడు మనం న్యూస్ మీడియా అంతా చేసి పార్టీ ఛానల్ చేసి ఏంటి చెప్పండి, ఆ పార్టీ మీద ఏళ్ళు తప్పు చెప్తారు, ఈ పార్టీ మీద ఏళ్ళు తప్పు చెప్తారు, మొత్తం మీద ప్రజలు మోటివేషన్ చేస్తారు, ఆ వీడియో ఏళ్ళు కట్ చేస్తారు, ఈ వీడియో వాళ్ళు కట్ చేస్తారు, మొత్తం మీద మోటివేషన్ చేస్తారు, తప్పు అని చెప్పి పబ్లిక్ని అంతా చెప్పండి, వాళ్ళ వైపుకి తిప్పుకుంటారు. ఇందులో జనాలకి నిజం ఏంటో అబద్ధం ఏంటో తెలిసే లోపు మంచి నాయకుల్ని చెప్పండి దూరం చేసుకుంటాం. ఇంకేం జరుగుతుంది? కొన్నిసార్లు బాగానండి, మన దగ్గరికి రావడానికి ఎవరైనా ట్రై చేస్తే డైరెక్ట్గా మనమే దగ్గర రానిద్దాం. ఎందుకంటే ఆ మధ్యలో పరిచయం చేస్తే ఎంతైనను ప్రతి మనుషుడు పతనమైన ఆదాము స్వభావం నుంచి వచ్చినాడు. ఎంతో కొంత స్వార్థం లేకుండా, ఎంతో కొంత సెల్ఫ్ లేకుండా, ఎంతో కొంత లాభం లేకుండా మీడియేటింగ్ జరగదు, ఏదో ఒకటి జరుగుద్ది. కాబట్టి జాగ్రత్త. కిందికి ఇంకా యోహాను సువార్త త్వరగా ముగిద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 10 నుంచి ముగించేద్దామా? ఒక్క 10 నిమిషాలు కంటిన్యూ చేయమంటారు చెప్పండి? 10 నిమిషాలు కంటిన్యూ చేయాలన్న వాళ్ళు చేయొద్దండి, త్వరగా ముగించేయండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఇదో గాసపు మీకు మనసులో ఉన్నది ఏంటి చెప్పండి. వదిలేస్తే బాగుండు, 3 అయిపోయింది. 7వ అధ్యాయం
యోహాను సువార్త 7వ అధ్యాయం 10వ వచనం నుంచి. అయితే ఆయన సహోదరు రహస్యముగా వెళ్ళెను. ఆయన ఎక్కడున్నాడని ఎదుగుచుండ్రి, మరియు జనసమూహంలో ఆయన గూర్చి అయితే యూదులకు భయపడి ఆయన గూర్చి ఎవడునూ బహిరంగముగా మాటలాడలేదు. ఇప్పుడు చెప్పండి, ఆయన గూర్చి ఏమని మాట్లాడుకుంటున్నారు? రక్షకుడు అని కొందరు, రక్షకుడు కాడని కొందరు, రక్షకుడు అని కొందరు, రక్షకుడు కాదని కొందరు, మెస్సయ్య అని కొందరు, మెస్సయ్య కాదని కొందరు. జనాల్లో రెండు సౌండ్స్ వచ్చాయట, ఒకటి అటు ఒకటి ఇటు, ఒకటి అటు ఒకటి ఇటు. బాగునండి, అటు ఇటు మాట్లాడుతున్నట్టు ఆయన రక్షకుడని మాట్లాడిన వారు, ఆయన అభిషక్తుడని మాట్లాడిన వారు కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే, అభిషక్తుడని మాట్లాడిన వారు కూడా ముందుకు రాకుండా భయపడిపోయి వెనకాల మాట్లాడుకుని వీళ్ళు ఏం సాధించారు చెప్పండి? రక్షకుడిని దూరం చేసుకున్నారు, నాయకుడిని దూరం చేసుకున్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరితోన్నా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి ఆ నాయకుడితో మాట్లాడండి. వీరిలో వీరు మాట్లాడుకుని వ్యక్తితో మాట్లాడకుండా ఆడి కామెంటరీ ఈడి కామెంటరీ నువ్వు తీసుకుంటే ఈ కామెంటరీలు నీకు ఏమైనా బలాన్ని ఇస్తాయా? వెళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అతనితో మాట్లాడు, డైరెక్ట్గా వెళ్ళి అతని దగ్గర కూర్చుని మాట్లాడు, డైరెక్ట్గా అతని ముందు ఉండు. ఆడేదో చెప్పి వీళ్ళు ఏం చెప్తారు, ఆడొకటి చెప్తాడు ఈడొకటి చెప్తాడు. ఎందుకంటే అందరు న్యూస్ ఛానలే, ఆడు ABN, TV9, ఆడు సాక్షి, వీళ్ళు ఒక్కొక్కలా చెప్తారు. నచ్చితే ఒకలా చెప్తారు, నచ్చకపోతే ఒకలా చెప్తారు. వీళ్ళ కామెంటరీ నువ్వు భుజాన్ని వేసుకుంటే నీకు ఎవరు దూరం అయిపోతారు చెప్పు? నీ నాయకుడు నీకు దూరం అవుతాడేమో అనుకుంటున్నావు. యేసుప్రభు మెస్సయ్య అని నమ్ముతున్నారట, యేసుప్రభు మెస్సయ్య అనుకున్నారట. భయపడి ఆయన అడగడానికి యూదులకు భయపడి ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్తారు. మరి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే పని అని చెప్పండి. వెనకాల మాట్లాడుకుంటే రక్షకుడు వీళ్ళకి దగ్గర అయ్యాడా? దూరం అయిపోయాడు. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు డైరెక్ట్గా మాట్లాడేసేయండి. విషయాన్ని వాళ్ళతో వీళ్ళతో పంచుకుంటే మీకు ధైర్యం కన్నా చెప్పండి భయం ఎక్కువ ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. ఇది మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి, ఇది బంగారం లాంటి వాక్యం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ పొరుగు వానితో వ్యాజ్యమాడినప్పుడు వ్యాజ్యమాడవచ్చును కానీ ఆ పరుని గుట్టు మాత్రం బయట పెట్టొద్దు. తిరిగిన రోజులు ఇద్దరు గ్రీన్ టీ తాగేశారు, తిరిగిన రోజులు ఇద్దరు గుంటూరు దోశలు తినేశారు, తిరిగిన రోజులు ఇద్దరు చెట్టాబట్టాలు వేసుకుని, ఇద్దరు అవసరమైతే ఆడి డ్రాయర్ నువ్వు వేసుకున్నావు, నీ డ్రాయర్ ఆడేసుకున్నాడు, అవసరమైతే ఆడెండరు నువ్వు, అన్నీ బాగానే తిరిగేశారు. ఇప్పుడు ఏదో వ్యాజ్యం వచ్చింది, గొడవ పెట్టుకోవద్దని చెప్పట్లేదు. నీకు ఏదైనా కేసు ప్రాబ్లం వస్తే గొడవ పెట్టుకో, కానీ ఈ తిరిగిన రోజులు తిరిగిన తప్పులన్నీ నువ్వు తిరిగేసి ఏం చెప్తావంటే, ఆడు నేను ఒకటి ఏదో ఆగేవాళ్ళు తెలుసా, ఇప్పుడు టీ తప్పు అయిపోద్ది. ఇప్పుడు నా డైపర్ అది క్షమించండి, నా డ్రాయర్ కూడా వేసుకున్నాడండి. అప్పుడు సేమ్ కంపెనీలు కానీ చూడండి, ఇద్దరు జాకీ కావాలని చూడండి, నా బనీలు కూడా వేసుకునేవాడు. అప్పుడు ఎన్ని పెద్ద నేరాలు అయిపోతాయి తెలుసా? గుర్తుపెట్టుకోండి, అక్కడ రాస్తున్నాడు, ఇంగ్లీష్లో భలే రాస్తాడు, డు నాట్ రివీల్ అదర్ సీక్రెట్ అంటాడు. అక్కడ నువ్వు తిరిగిన రోజులు ఫ్రెండ్ సర్కిల్తో తిరిగావు, ఇప్పుడు గొడవ వచ్చేసరికి ఏమంటావు? అప్పుడు అంటావు, అసలు గొడవ వచ్చిన తర్వాత అంటావు, అసలు నీకు తెలియదు కానీ బ్రదర్ ఎలాంటోడంటే అంటావు. అంతే, ఇంకా ఎలాంటోడంటే అనుకుంటున్నారు. టీ ఎన్ని గంటలు తాగుతాడు తెలుసాడు? 5 గంటలు తాగుతాడు, ఎవడన్నా 3 గంటలు తాగుతాడు, 3 గంటలు తాగుతాడు. భోజనం చేసే ముందు అయ్యి నేరాలు అయిపోతే గుర్తుపెట్టుకో. ఐస్ క్రీమ్ ఎక్కడ తింటాడా? మధ్య అక్కడ తింటాడు. ఎవడన్నా తింటాడా? కంపెనీ అది తింటాడా? అంటే నేను ఎగ్జాంపుల్ ఏదో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అవన్నీ నడుతున్నాను. అప్పుడు పెద్ద డిస్క్లైమర్లో వాడు ఎలా చెప్తాడు, పెద్ద డిస్ప్లేస్ ఎలా చెప్తాడు, ఆ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుందంటే అది ఏదో పెద్ద నేరాలు అంటున్నాడు, అన్నీ తప్పుగా జీవిస్తాడు. అంతకుముందు తీసుకెళ్ళిందాడు, టీ ఇప్పించిందాడు, ఐస్ క్రీమ్ పెట్టిందాడు, అసలు ఆ దోశలు అలవాటు చేసిందాడు. కానీ ఇప్పుడు అవన్నీ ఆడే బయటోడికి ఎలా చెప్తాడు చెప్పండి? మొత్తం ఆడే నేరాలుగా జీవిస్తాడు. అందుకే నీ పొరునితో గొడవ ఉందా? ఫైనాన్స్ ప్రాబ్లమ్సా? నువ్వు వ్యక్తిగతమైన గొడవ పెట్టుకో. దేవుడు అన్నాడు, అవకాశం ఇచ్చాడు, గొడవ పెట్టుకో. ఎంత గొడవ ఆడితే అంత గొడవ. కానీ ఆ గొడవ ఆడుతున్నప్పుడు ఆడుతో గొడవ ఆడడం రాక ఇన్ని రోజులు తిరిగిన సంగతుల కనుక నువ్వు ఎలుగెత్తి మాట్లాడావో దేవుడు
మిగిలిన వాక్యాలు ఇచ్చిన కంటెంట్ చెప్పిన నీ సంగతులు చెప్పండి నేను ఎలుగెత్తి మాట్లాడతాయేమనుకున్నావు. ఎదుటి వాళ్ళందరి జీవితాల్లో తప్పులు పెట్టి తప్పులు ఎతికి అలాగా ఇలాగా అని చెప్పుకుంటూ ఉంటే ఒకరోజు నీ కోసం మాట్లాడేవాడు రాడనుకుంటున్నావా, రప్పించడం అనుకుంటున్నావా? నీ కుటుంబంలో అడుగుతున్నా నువ్వేమైనా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తర్వాత దేవుడు పౌరసత్వం నీకే ఇచ్చాడు అనుకుంటున్నావా? నీవు కూడా హ్యూమన్ బీయింగ్ గుర్తుపెట్టుకో. నీ లైఫ్లో, నీ సంసారంలో, నీ జీవితంలో ఏదో ఒక క్రైసిస్ జరగకుండా ఉంటుందా? అది రోడ్ల మీదకి, ఈదుల మీదకి రాకుండా, మాట్లాడకుండా దేవుడు అదుపు చేస్తాడు అనుకుంటున్నా. ఆ నొప్పి ఎలా ఉంటుంది ఖచ్చితంగా దేవుడు నీకు చూపిస్తాడు. ఎదుటి వారి కోసం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. ఖచ్చితంగా నీ కోసం నువ్వు బాగా వినండి, నీ కోసం ఎవరు మాట్లాడుకో. నువ్వు ఇతరుల కోసం మాట్లాడితే, ఇతరుల యొక్క మంచి విషయాలు కూడా చెడ్డగా నువ్వు చూపించడం ప్రారంభిస్తే నీ సంగతులు దేవుడు బయట ఏదో ఒక రోజు చూపిస్తాడు. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను, ఇతరుల యొక్క మ్యారిటల్ లైఫ్ కోసం మాట్లాడితే నీ మ్యారిటల్ లైఫ్ ఏంటని బయటకు ఒకరోజు బయట తెస్తాడు, గుర్తుపెట్టుకో. ఇతరుల యొక్క పర్సనాలిటీ కోసం మాట్లాడితే నీ పర్సనాలిటీ ఎలా మాట్లాడుతూ, ఇతరుల యొక్క డిసీజ్ కోసం మాట్లాడితే నీకు డిసీజ్ ఉందన్న సంగతి బయట పెట్టకుండా ఉంటాడేమో అనుకోక మాత్రం గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా బయటికి లాగుతాడు. నువ్వు ఇతరులనంటే ఆయన నిన్నంటాడు. అందుకే కొత్త నిబంధనలో దేవుడు నేర్పించాడు, ప్రభువా ఇతరుల అపరాధములు మేము క్షమించకుండా ఉండకుండా ఇతరుల అపరాధములు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు కూడా మాకు క్షమించి దాచుకొని ఓర్చుకొని సమాధానపడే మనసును మాకు దయచేయి ప్రభువా. ఎందుకంటే మేము నీ కుమార్తెలు నీ కుమార్తెలం గనక మాకు ఈ సంగతి నేర్పించి ప్రభువా. కొత్త నిబంధనలో ఒక్క వాక్యం చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. నీ సహోదరుడు నీకు వ్యక్తిగతంగా నీ ఎడల నీకు నష్టం కలిగించే తప్పు ఏదన్నా చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు, ఫస్ట్ స్టేజ్ ఏంటి చెప్పండి, నీకు వాడికి వ్యాజ్యం ఏదన్నా ఉంటే మీ ఇద్దరు గొడవ పెట్టుకోండి, పక్కకు పోండి, ఒకరితో ఒకరు సమాధాన పడేంత వరకు ఒకడి మీద ఒకడు అరుచుకోండి, మాట్లాడుకోండి. ఏదైనా నష్టం జరిగింది, నీ వల్ల నాకు ఈ నష్టం జరిగిందిరని వాడికి అర్థమయ్యేలా చెప్పు. ఇది ఫేజ్ 1. ఫేజ్ 2 ఏంటి, అతను నీ మాట వినకపోతే నీ ఆర్గ్యుమెంట్ రైటే అనడానికి చెప్పండి 2-3 సాక్షులను పట్టుకెళ్ళి. ఇప్పుడు చెప్తున్నా, 2-3 సాక్షులను పట్టుకెళ్ళమన్నాడా? ఆ 2-3 దగ్గర కూడా ఆల్రెడీ ప్రసారం చేసి తీసుకెళ్ళమన్నాడా? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. కానీ గమ్మత్తు అండి, చెప్పనా, గుర్తుపెట్టుకోండి, 2-3 కాదు, ఊరందరూ చెప్పేస్తారు. ఆడికి ఎంత నష్టం జరిగింది అందరికి చెప్పేస్తారు. నా వల్ల, వీడి వల్ల నాకు ఎంత నష్టం జరిగింది మొత్తం చెప్పేసి అప్పుడు వస్తారు ఎవరి దగ్గరికి? వీడి దగ్గరికి. నా మాటలు అర్థమవుతాయి. మొదటగా దగ్గరికి వెళ్ళాలి. వినకపోతే 2-3 సాక్షులు అంటే 2 ఆర్గ్యుమెంట్లు వినాలి. అలాంటి ముందు పొగ తీసి తీసుకురాకూడదు. వాళ్ళిద్దరిని గుర్తుపెట్టుకో. ఆ 2 ఆర్గ్యుమెంట్లు వినాలి. ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పాలి. మధ్యలో నువ్వు ఆల్రెడీ చెప్పాల్సిందని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇది ఎలా బ్రదరా, కుదరదు. 2 రావాలి. సాక్షులు ఏంటో ఆ న్యాయపరంగా వాళ్ళు తీర్చాలి. ఇది కాకుండా మనం ఏం చేస్తాం, ఆల్రెడీ చెప్పేసి తిప్పేసి ప్రసారం చేసేసి మొత్తం ఎక్కడెక్కడ చెప్పాలి అంతా చెప్పేసి అప్పుడు తీసుకొచ్చి లాస్ట్ అడగడానికి వచ్చారండి ఎవరిని? ఈయన్ని. అప్పటికి జరగాల్సిన నష్టం జరుగుతుందా జరగదా? వాక్యం ఏం చెప్పాడో దానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా చేస్తాం. వాక్యం ఏది చెప్పాడో ఖచ్చితంగా మనం చెప్పండి చెయ్యం. దేవుడు ఏమన్నాడంటే ఆ కిందికి మాట్లాడుతూ ఒక మంచి మాట అంటాడు చూడండి. ఆ 15వ వచనంలోనే నువ్వు పోయి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించము, అతను నీ మాట విని ఎడల. ఆ మాట ఎంత బాగుంది చూడండి. నీ సహోదరుణ్ణి చెప్పండి. దేవుని మనసు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏం కనబడుతుంది చెప్పండి? ఒక వ్యక్తిని సంపాదించుకునేలాగే ప్రయత్నం చేయి. ఒక వ్యక్తిని ఎప్పుడూ దయచేసి పోగొట్టుకోవద్దనే బైబిల్ సెలవిస్తుంది. ఆయన మనసు ఏంటి చెప్పండి? అవసరమైతే కప్పు విషయాన్ని బయటికి ఇప్పి చెప్పండి, చెప్పుకో. అది నిజమా అబద్ధమా, రైటా రాంగా తర్వాత విషయం. దాని వలన బాగుపడతారా, సంపాదించుకుంటామా, దూరం అవుతామా, మినిమం కామన్ సెన్స్ నీకు ఉండాలి. దాని వలన ఒక సహోదరుని దూరం చేసుకుంటే దేవుడు ఊరుకుంటాడా?
ఇద్దరు ముగ్గురు సాక్షులు వెళ్తారో, ఒక్కడవే వెళ్తావో, వాడిని ఎలా బాగా వినండి, నేను ఒక్కడిని వెళ్తే ఆడు మాట వింటాడా, లేకపోతే ఇద్దరు ముగ్గురు వెళితే ఆడు మాట వింటాడా, మొత్తం మీద అందరం కలిసి వెళితే మాట వింటాడు, మొత్తం మీద ఆడు మాట వినాలి, ఆడిని మనం చెప్పండి ఇదే కదండి అల్టిమేట్ గోల్, అదేగా. ఆ వ్యక్తిని పోకుండా సంపాదించుకోవాలి. కానీ మీరందరూ ఒకటైపోయి ఆడనే వెలేసేద్దామని చూస్తే మిమ్మల్ని ఏమనాలి? అది సంపాదించుకోవడమా? నువ్వు మొదటగా చెప్పు, వింటే సరే సరే. రెండు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి చెప్పు, వింటే సరే సరే. సంఘం అందరూ కలిసి చెప్పండి, వింటే సరే సరే. వినలేదా? అన్యుని గాను సొంకరు గాను వదిలే, దేవుడి కాడిని అప్పగించే, అంతే. అంతేగాని తెల్లారితే దాన్ని ప్రసారం చేస్తూ కూర్చోకు. దానివలన గుర్తుపెట్టుకోండి, సంపాదించే కన్నా మనం చేసే పని అని చెప్పండి దూరం చేసుకుంటాం. నేను ముగిస్తున్నాను. గాస్పల్ చెప్పి సహోదరుని రక్షించాలన్నది దేవుని చిత్తం, గాసిప్స్ చెప్పి సహోదరుల్ని దూరం చేయాలన్నది చెప్పండి సాతాను చిత్తం. ఈ రెండు టీముల్లో, ఈ రెండు గ్రూపుల్లో ఏ గ్రూపులు వర్క్ చేస్తున్నావో చెప్పండి, నీకు నువ్వే చెక్ చేసుకోవాలి. సాతాను గ్రూపులో పనిచేస్తే గాసిప్స్ చెప్పు, దేవుని గ్రూపులో పనిచేస్తే గాస్పల్ చెప్తావు. ఒక గంట మాట్లాడితే వాడితే ఏం మాట్లాడుతున్నావు, ఇక్కడే షేర్ వేస్తే నువ్వు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్తో వాడికి ఏ టోన్లో చెప్తున్నావు వాడికి ఎలాగ అర్థమవుతుందో తెలియదు. వీడు సాయంత్రం మనకు స్టేటస్ ఇట్టేస్తాడు. వీడు అది ఎందుకంటే మనకు అర్థమవుతుంది. అని అడిగితే తిరిగేసి మనకు మళ్ళీ ఏంటంటే ఈ స్టేటస్ ఎట్టడం ఏంటి, ఈ నేను అడగడం నా కర్మగాలి, ఈ నేను అడగడం ఏంటి, ఈ నాకు చెప్పడం. అప్పటికే ఎవడ ఎడేసాడు, వీడికి పొల్ల గ్యాస్ ఎడేసాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే జాగ్రత్త. ఎవడు ఏం చెప్తున్నాడో, ఏం వింటున్నారో యాక్సెస్ ఉంటే డైరెక్ట్గా వెళ్ళి ఆ వ్యక్తులతో మాట్లాడండి. సాధ్యమైతే ఎవరిని దూరం చేసుకోకండి, అందరినీ చెప్పండి సంపాదించుకోండి. మిగిలిన భాగం వచ్చే వారం మాట్లాడుకుందాం. మోకాలు లేగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు లేని వారు లేచి నిలబడిన. దేవా, మా వలన విడిపోయిన వ్యక్తులు ఉన్నారు, మా వలన విడిపోయిన కుటుంబాలు ఉన్నాయి, మా వలన విడిపోయిన స్నేహాలు ఉన్నాయి, మా వలన సంఘం నుంచి విడిపోయిన వారు, వెళ్ళిపోయిన వారు ఉన్నారని ఒకవేళ నీకు అనిపిస్తే యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకో. తను మేము అందరినీ గాయపరిచాం ప్రభువా నీకు అనిపిస్తే, నా మాటలు చాలామందిని ఏడిపించే ప్రభువా, దూరం పెంచే ప్రభువా, మనశ్శాంతి లేకుండా, నిద్ర లేకుండా చాలామంది వ్యక్తులకి అఘాతం కలగజేసే ప్రభువా నీకు అనిపిస్తే, తప్పైంది ప్రభువా అని దేవుని దగ్గర ఒప్పుకో. నన్ను క్షమించి ప్రభువా, సాధ్యమైతే నా నోట సువార్త ఉంచు ప్రభువా, సాధ్యమైతే నా నోట సువార్త చెప్పగలిగే శక్తి నాకు ఇవ్వు ప్రభువా, సాధ్యమైతే ఇలాంటి దుర్వార్తలు దూరం చేసే మనసు నాకు ఇవ్వు ప్రభువా అని దేవుని దగ్గర ఒప్పుకో.